హరి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. ధవాయే నమః. సీతాదేవీయుతం వీరం సర్వాభరణభూషితం సీతాపతిం హరిం ధ్యాయేత్ అయోధ్యాకాండముత్తమే. నిన్నటితో బాలకాండ పూర్తయింది. సీతారామచంద్ర ప్రభు హాయిగా వివాహం చేసుకుని 12 సంవత్సరాల పాటు అయోధ్య నగరంలో సీతమ్మతో కలిసి ఆ యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉండగా ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్య దాంపత్యాన్ని నెలకొల్పారు. ఎందుకో చెప్పాడు వాల్మీకి మహర్షి. ధర్మయుక్తంగా ధర్మాన్ని ముందు చూశాడు రాముడు. తన తండ్రి చేత ఎన్నుకోబడినటువంటి పిల్లని తన సగుణముల చేత ఇంకా ప్రేమని పెంచుకుని తన సౌందర్యం చేత కూడా ఆఖరికి 3వ స్థానంలో తన యందు అమితమైనటువంటి ప్రేమాభిమానాలు పెంచుకున్నాడు రాముడు. ప్రతి ఆదర్శవంతమైనటువంటి గృహస్థు కూడా ఈ పద్ధతినే అనుసరించాలి అని వాల్మీకి మనకి చూపించాడు. సీతారాముల యొక్క దాంపత్యం అన్యోన్యమైనటువంటిది, ఆదర్శవంతమైనటువంటిది. అందుకనే ఎవరు ఏ కళ్యాణాలు చేసుకున్నా మొట్టమొదట జానక్యాః కమలామలాంజలిపుటే యాపద్మరాగాయిత న్యస్తా రాఘవ మస్తకేతు విలసత్ కుందప్రసూనాయిత స్రస్తా శ్యామల కాయకాంతికలిత యాయింద్ర నీలాయిత ముక్తాస్తా శుభధా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక అని మనకి కళ్యాణంలో మొట్టమొదట ఆ పద్యం లేకుండా, శ్లోకం లేకుండా మనకి శుభలేఖ అనేటటువంటిది ఉండదు. ఎందుకని? అంతటి అన్యోన్యత ఈ చేసుకునేటటువంటి దంపతులకు ఇద్దరికీ కూడా అన్యోన్యత రావాలి అని. కాబట్టి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా వాల్మీకి మహర్షి చూపించారు. ఒక పక్క విశ్వామిత్ర మహర్షి సగుణ సాకార పరబ్రహ్మమూర్తికి తన చేతుల మీదుగా కళ్యాణం అవుతున్నదని పరమానందభరితుడయ్యాడు. అందుకనే రామాయణంలో ఒక గొప్పదైనటువంటి సాంప్రదాయాన్ని చూపించారండి. పెళ్ళి కుదిర్చేటటువంటి వాడు పెళ్ళయ్యేంతవరకే వాడి యొక్క పాత్ర ఉండాలి తప్ప పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా వాడి పాత్ర కనిపించకూడదు. ఆ విధమైన పాత్రని ఇక్కడ విశ్వామిత్రుడి పాత్రలో చూపించారు. రాముడికి వివాహం జరిపించిన తర్వాత మళ్ళీ రామాయణంలో విశ్వామిత్ర పాత్ర కనిపించదండి. కాబట్టి పెళ్ళిళ్ళు కుదిరిచ్చేవారు పెళ్ళిళ్ళు అయ్యేంతవరకే వారి పాత్ర తప్ప తర్వాత కూడా బాధ్యత తీసుకుంటే వీళ్ళు మధ్యలో ఇరుక్కుంటారని మనకి చక్కగా స్పష్టంగా చూపించారండి. అందువల్ల ఇక అయోధ్యాకాండని ప్రారంభం చేస్తున్నారు మహర్షి. ఇది మానవ ధర్మాన్ని చక్కగా విశదీకరిస్తూ చూపిస్తున్నటువంటి కాండ. మానవుడనేటటువంటి వాడు ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలాంటి ధర్మాన్ని అవలంబించాలో, రాజధర్మాన్ని పొందినటువంటి రాజకుశలులైనటువంటి ఈ యొక్క రాజకుమారులకి ఎటువంటి ధర్మాలు ఆచరించబడాలో చక్కగా ఇక్కడ మానవ ధర్మయుతమైనటువంటి ధర్మాన్నంతటినీ కూడా అయోధ్యకాండలో చూపిస్తారండి. చూడండి, అయోధ్యకాండ అంటే ఇది అయోధ్య యోద్ధుం అశక్య ఇది అయోధ్య అని ఎవరి చేత కూడా భేదించబడినటువంటి నగరం ఇది అయోధ్య. అయోధ్య అంటే ఏమిటి? మానవ శరీరమే అయోధ్య. ఈ అయోధ్య పట్టణంలో ఈ యొక్క ధర్మపరమైనటువంటి సంఘటనలు ఏవైతే జరిగాయో దాని గురించి వివరిస్తోంది ఈ కాండ. ఒక పాత్ర భరతుడు, ఒక పాత్ర శత్రుఘ్నుడు, ఒక పాత్ర లక్ష్మణుడు, ఒక పాత్ర రామచంద్ర ప్రభు, మరొక పాత్ర దశరథుడు, ఒక పాత్ర కైకేయి. వీళ్ళందరూ ఏ విధమైనటువంటి మానవ ధర్మాలని అవలంబిస్తూ ఒక సంసారమునందు కానీ, కుటుంబమునందు కానీ, సమాజమునందు కానీ వ్యక్తుల యొక్క ప్రవర్తనను బట్టి మనుషులు ఏ విధంగా అవతల వ్యక్తిని గౌరవిస్తారో, ధర్మం ఎలా ఉంటుందో, దాని రూపుతెన్నులు ఎలా ఉంటాయో, కుటుంబంతో ధర్మం ఎలా ఉండాలో, సమాజంతో ధర్మం ఎలా ఉండాలో, ప్రజలతో ధర్మం ఎలా ఆచరించాలో ప్రభువైన వాడు మనకి ఇందులో చూపిస్తారు. ఇవన్నీ మానవ ధర్మాలండి. ఇది వాచ్యార్థమునందు మానవ ధర్మాన్నంతటినీ చూపిస్తారు అయోధ్యాకాండలో. ఇక వ్యంగ్యార్థంలో చూసుకుంటే అయోధ్యాకాండ భక్తి రసాయనమైనటువంటి కాండండి.
భక్తి రసోస్పోధన కలుగుతుంది ఈ కాండంతా కూడా. అందుకనే మనకి భాగవత ధర్మాన్ని చక్కగా చూపించినటువంటి కాండ అయోధ్యకాండ. భాగవతులు అంటే ఏమిటి? భగవద్భక్తులు అని అర్థం. భగవంతుడు తన కథ చెప్పడం కన్నా భగవద్భక్తుల కథల యొక్క చెప్తే ఆయన ఆనందిస్తాడు. అందుకనే భాగవతం అనేటటువంటిది భగవద్భక్తుల యొక్క కథలను ఎక్కువగా చూపిస్తుంది. అందుకనే భాగవత ధర్మం అంటే, భాగవత ధర్మంలో 4 ధర్మాలు ఉంటాయి మళ్ళీ కూడా. 1 భగవంతుడు కనిపిస్తాడు, 2 భక్తుడు కనిపిస్తాడు, 3 భగవద్భక్తుడు కనిపిస్తాడు, 4 భగవద్భక్త భక్తుడు కనిపిస్తాడు. ఈ 4 యొక్క పాత్రల్ని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో చూపించాడు వాల్మీకి మహర్షి. ఇక్కడ భగవంతుడు ఎవరు? రామ సత్యపరాక్రమ. సత్యపరాక్రమవంతుడైనటువంటి రాముడే ఇక్కడ వ్యంగ్యార్థంగా చూస్తే భగవంతుడి కింద ద్యోతకమవుతాడు. ఎందుకని? సత్యస్వరూపమే భగవంతుడు కాబట్టి, ధర్మస్వరూపమే భగవంతుడు కాబట్టి, ఆయన సత్యాన్ని పట్టుకున్నవాడు కాబట్టి, ధర్మాన్ని పట్టుకున్నవాడు కాబట్టి వశిష్ఠ మహర్షి వారు ఆయనగా పేరు పెట్టారు. కాబట్టి ఇక్కడ భగవంతుడు రాముడైతే భక్తుడెవరని, తనకి రాజ్యాధికారం వచ్చిందని ఏ విధంగా అయితే ఆనందపడ్డాడో అలాగే రాజ్యం వద్దయ్యా నువ్వు అరణ్యానికి వెళ్ళిపో అన్నప్పుడు కూడా ముఖ కవళికలలో ఎటువంటి మార్పు లేకుండా ఆయన సంతుష్ట ఏనకేనచిత్, ఎటువంటి సందర్భమునందైనా సరే యోగి పుంగవుడు, పండితుడు, జ్ఞాని ఎప్పుడూ తొణికిసలాడడు. అలా తొణికిసలాడకుండా అరణ్యానికి వెళ్ళిపోతూ ఉంటే భగవంతుడి మార్గమే నా మార్గమని భగవంతుణ్ణి అనుసరిస్తూ వెళ్ళిపోయినవాడు లక్ష్మణస్వామి. ఆయన భక్తుడి కింద కీర్తించబడ్డారు. ఇక భగవద్భక్తుడంటే ఎవరండి అంటే, భగవంతుడు చెప్పిన మార్గాన్ని తూచా తప్పకుండా ఎవడైతే ఆచరణలో పెడతాడో వాడు భగవద్భక్తుడు. అందుకనే భక్తుడికి భగవద్భక్తుడికి తేడా ఏమీ లేదు. కానీ భగవంతుణ్ణి గుడ్డిగా అనుసరించేవాడు భక్తుడు, భగవంతుడు చెప్పిన మార్గాన్ని సూచించుకుని దాన్ని పట్టుకుని వెళ్ళేవాడు భగవద్భక్తుడు. అయితే వీళ్ళ 2 కేటగిరీలు కాకుండా మరో కేటగిరీ ఉందండి. వాళ్ళే భగవద్భక్త భక్తులు. వాళ్ళు భగవంతుడి దాకా చేరుకోలేకపోయినా, వాళ్ళకి ఎలా చేరుకోవాలో తెలుసుకోలేకపోయినా, వాళ్ళు ఏ భగవంతుడినైతే పట్టుకుని వదలకుండా ప్రార్థన చేయగలిగేటటువంటి భక్తులు ఉన్నారో వాళ్ళకి వీళ్ళు సేవ చేసి వీళ్ళు భగవద్ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అంటే భగవద్భక్తులకి సేవ చేసి వాళ్ళు కూడా ధరిస్తారయ్యా, వీళ్ళు చాలా గొప్ప వాళ్ళ కింద లెక్క అని భాగవత ధర్మంలో ఉన్న 4 రకాలైనటువంటి భక్తుల్ని కూడా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల కింద ఈ అయోధ్యకాండలో చూపించారు. అందుకే భరతో భక్తి భరిత, భక్తి భారాన్ని భరించినవాడు, రాజ్యభారాన్ని భరించినవాడు ఇక్కడ మనకి భరతుడే. అందుకనే పేరులోనే ఆ భారం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. అంతేకాదు శత్రుఘ్న నిత్యశత్రుఘ్న, ఈ మాటని వాల్మీకి మహర్షి అయోధ్యాకాండని ప్రారంభం చేసి చెప్తున్నాడు. ఏమిటిట? గచ్చత మాతుల కులం భరతేన తదా అనగః శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృతః. గచ్చతాం మాతుల కులం, వెళ్ళిపోతున్నట్ట. ఎక్కడికి? భరతుడు మాతుల కులానికి, మామయ్య గారి ఇంటికి వెళ్తున్నాడు. వెళ్ళిపోతూ అనగహ అన్నాడు వాల్మీకి మహర్షి. ఎంత గొప్ప మాటో చూడండి. అనగహ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్న అంటే బాహ్య శత్రువుల్ని గెలిచడమే కాదయ్యా, అంతఃశత్రువుల్ని కూడా గెలిచినటువంటి వాడు. కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యములనే అరిషడ్వర్గాల్ని తాను జయించి ఏకాగ్రచిత్తుడై రాముడికి సేవ చేసేటటువంటి అదృష్టం అరణ్యములయందు తన అన్నగారైనటువంటి లక్ష్మణుడికి దక్కింది, నాకు దక్కలేదు అనేటటువంటి అసూయని పొందనివాడు శత్రుఘ్నుడు. అందువల్ల శత్రుఘ్న అంటే అనగహ అనే మాట వాల్మీకి మహర్షి అందుకు వాడాడు. అందుకనే ఎటువంటి అసూయ వికారములు అరిషడ్వర్గములు తన దరిచేరనివ్వనటువంటి వాడు శత్రుఘ్నుడు. అతడు భగవంతుడికే సేవ చేయాలని అతనికి లేవుండదు. భగవంతుడికి సేవ చేసేవాడిని కూడా సేవ చేయడమే నాకు చాలు తృప్తి అనుకుంటాట. అటువంటి వాడు శత్రుఘ్నుడు. మామయ్య గారింటికి వెళ్ళిపోతూ భరతుడు శత్రుఘ్నుడిని తీసుకువెళ్ళడం ఏమిటంటే, లేకపోతే సవతి తల్లి
కొడుకు వెళ్తూ ఉంటే అతనితో పాటు శత్రుఘ్నుడు వెళ్ళాడు. తన సవత తల్లి కొడుకుని తీసుకువెళ్ళాడు తనతో పాటు. పోనీ ఇష్టం లేకుండా తీసుకెళ్తున్నాడా? పరమ ప్రీతితో తీసుకువెళ్తున్నట్ట. భరతుడు లేకపోతే నేను ఉండలేను అనే భావంతో శత్రుఘ్నుడు వెళ్తున్నట్ట. ఇలా వెళ్ళడం ఏమిటంటే భగవద్భక్తుడి యందు తనకున్నటువంటి ప్రేమ, అనురాగ, ఆప్యాయతలను ఇక్కడ చూపించారు. మానవ ధర్మంలో ఇక్కడ అన్నగారిని సేవించేటటువంటి విధానంలో లక్ష్మణస్వామి రాముణ్ణి, శత్రుఘ్నుడు భరతుణ్ణి మొదటి నుంచి కూడా అలాగే అనుసరించారు. చూడండి, ఇలా ఉండగా రాజాపితౌ మహాతేజ సస్మార ప్రోషితౌ సుతౌ ఉభౌ భరతశత్రుఘ్నౌ మహేంద్రవరుణోపమౌ. భరతశత్రుఘ్నులు ఇరువురూ కూడా దేశాంతరంలో ఉండడం చేత బెంగతో వారిని పదే పదే తలుచుకునేవాటండి దశరథ మహారాజు గారు. సర్వయేవతు తస్యేష్ట చత్వారః పురుషర్షభ స్వశరీరాద్ వినిర్వృత్తాః చత్వార ఇహ బాహవః. ఎందుకు అంటే ఒక మనిషికి తన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటి మీద ఏ విధంగా అయితే ప్రీతి ఉంటుందో అలాగే దశరథుడికి తన నలుగురు కుమారులు అంటే అంతటి ప్రీతిపాత్రులు. కానీ ఇందులో తేషామపి మహాతేజ రామో రతికర ప్రీతు స్వయంభూరీవ భూతానాం బభూవ గుణవత్తరః. ముఖ్యంగా బ్రహ్మగారికి తన తండ్రి యందు శ్రీ మహావిష్ణువుకు ప్రీతి చెందినట్లుగానే శ్రీ మహావిష్ణువు తన తండ్రి తన కొడుకైనటువంటి బ్రహ్మగారి మీద ఎంత ప్రీతిని చూపిస్తాడో అలాగా దశరథ మహారాజు గారు తన పెద్ద కుమారుడైనటువంటి వాడు తేజోసంపన్నుడు, సకల గుణ సార్వభౌముడు, తన గుణముల చేత ప్రజలందరినీ కూడా రంజింపజేసేటటువంటి రాముడంటే కాస్త అధిక ప్రేమను చూపిస్తాడట. అంతేకాదు అలాగని మిగతా కొడుకుల మీద ప్రేమ లేదా అంటే అందరి మీద ప్రేమ ఉన్నా రాముడు జ్యేష్ఠ కుమారుడు, వంశోద్ధారకుడు, సకల గుణ సార్వభౌముడని అధికమైనటువంటి ప్రేమని పెంచుకున్నాడు ఆ యొక్క దశరథ మహారాజు గారు. చూడండి, ఇక్కడే వాల్మీకి మహర్షి గొప్పదైనటువంటి చాతుర్యాన్ని చూపిస్తారు. ఏమని ఆ చాతుర్యం చూపించడం అంటే గచ్చతాం మాతులకులం భరతేన తదా అనగః శత్రుఘ్నః నిత్యశత్రుఘ్నః నీతిప్రీత పురస్కృత. గచ్చతం అంటే ఏమిటి? వేసేయండి. నిన్న చెప్పుకున్నట్లుగానే ఈ రోజు నుంచి గాలిదేవర రామకృష్ణ గారు, వరలక్ష్మి భ్రమరాంబ గారి యొక్క దంపతుల జ్ఞాపకార్థము అయోధ్యాకాండ ప్రారంభమైంది. సకల ధర్మాలకి గుణాలకి ఆలవాలమైనటువంటి అయోధ్యాకాండకి స్మృతులుగా జ్ఞాపకార్థంగా ఆ తల్లిదండ్రులిద్దరినీ భావన చేస్తూ పుష్పమాల అలంకృతులను చేస్తున్నారు. అందరూ కూడా కరతాళ ధ్వనుల చేత ఇలాంటి సాంస్కృతిక ధార్మిక కార్యక్రమముల వందు వాళ్ళు ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాలి అని మనం భావన చేద్దాం. గచ్చతా మాతుల కులం అన్నాడండి. గచ్చతా మాతుల కులం అంటే వెళ్తున్నాడు ఈ యొక్క భరతుడు అని. గచ్చతామని ప్రారంభం చేయడంలోనే మొత్తం అయోధ్యాకాండ కథాభాగాన్నంతటినీ చూపిస్తున్నారు ఇక్కడ వాల్మీకి మహర్షి. గచ్చతాం వెళ్ళిపోతున్నారయ్యా. ఎవరు వెళ్ళిపోతున్నారు? భరతుడు వెళ్తున్నాడు మేనమామి ఇంటికి, రాముడు వెళ్తున్నాడు అరణ్యానికి, ఇక దశరథుడు వెళ్తున్నాడు ఉన్నత లోకాలకి. అందరూ వెళ్ళిపోవడమే ఈ కాండలో. అయితే ఈ వెళ్ళిపోవడంలోనే ఎంత ఈ కథంతా కూడా దాగి ఉంచాడు వాల్మీకి మహర్షి. అందుకనే ఇక్కడ రాముడి మీద అత్యంత అనురాగ ఆప్యాయతలను పెంచుకున్నటువంటి ఆ యొక్క దశరథుణ్ణి శ్రీ మహావిష్ణువుతో పోల్చారండి వాల్మీకి మహర్షి. అందుకనే నహి దేవైర్ రుధీర్ణస్య రావణస్య పదార్థిభిః. గర్వోన్మత్తుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించడానికి దేవతలందరూ ప్రార్థించగా నిత్యుడైనటువంటి శాశ్వతుడైనటువంటి వేష్టీతీతి విష్ణు సర్వవ్యాపకుడైనటువంటి శ్రీ మహావిష్ణువే కరచరణాదులతో కూడుకున్నటువంటి రామచంద్ర ప్రభువుగా భూమి మీదకి అవతరించారు.
అలాంటి రామచంద్ర ప్రభువుని చూసుకుని కౌసల్యామాత ఎంతగానో ఆనందచికుతురాలు అవుతోంది. మిక్కిలి పరాక్రమశాలి అయినటువంటి రాముణ్ణి తన పుత్రుడిగా పొందినందుకు పరమానంద భరితురాలయ్యిందండి. ఏమిటయ్యా ఈ యొక్క రాముడి గుణ విశేషాలు అంటే వాల్మీకియే చెప్తున్నాడు. ఈ వాల్మీకి ఈ గుణ సంపదను వర్ణించడం అనేటటువంటిది ఉందే, ఇది మొదటి నుంచి ఉందండి రామాయణంలో. రామచంద్ర ప్రభు బాలకాండలో కొన్ని అవతార విశేషాలను అవతరించినప్పటి నుంచి కొన్ని ధర్మాలని కొన్ని అవతార విశేషాలని చూపించారు. కానీ పరిపూర్ణంగా ధర్మాన్ని అనుష్ఠించేటటువంటిది మనకి స్పష్టంగా ఎక్కడ కనిపిస్తుంది అంటే అయోధ్యకాండ నుంచే కనిపిస్తుంది. నారదుడు వచ్చినప్పుడు అడిగాడు, ఎవరి ప్రేరణ ద్వారా? బ్రహ్మగారి యొక్క ప్రేరణ ద్వారా. ఏమని అడిగాడు? కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్కో జితక్రోధో ద్యుతిమాన్కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఈ 16 గుణాలు కలిగినటువంటి వ్యక్తి, ఇంతకన్నా ఎక్కువ గుణాలు కలిగినటువంటి వ్యక్తి ప్రస్తుత కాలంలో ఈ భూమి మీద ఉన్నాడా? ఈ ప్రశ్న అడిగితే రాముడి గురించి చెప్పాడు నారదుడు. సంక్షేప రామాయణం అని 100 శ్లోకాలతో చెప్పాడు. అది గట్టిగా మనసులో ఉండిపోయిన వాల్మీకి అయోధ్యాకాండ ప్రారంభం చేయగానే ఈ 16 గుణాలని రాముడి యందు చూపుతూనే ఇంకా అత్యధికమైనటువంటి గుణాల గురించి వివరణ చేస్తాడు. ఇది రామాయణంలో గొప్పదైనటువంటి సర్గ. ఈ మొదటి 2 సర్గలు కూడా అయోధ్యకాండం. పిల్లలు సరిగ్గా వినకపోయినా, మాట చెడు మార్గం వైపుకు వెళ్ళిపోతున్నా, ఎవరైనా సరే సరి అయినటువంటి మార్గం వైపుకు వాళ్ళు వెళ్లకుండా ధర్మాన్ని విడిచిపెట్టేసినా వాళ్ళకి తదేకంగా రోజు కనుక ఈ 2 సర్గలు కూడా వినిపిస్తే వాళ్ళు తప్పకుండా మారుతారు, వాళ్ళ జీవితంలో గొప్ప మార్పులు సంతరించుకుంటాయి అని వాల్మీకి మహర్షి నొక్కి చెప్తాడు ఈ యొక్క కాండలో. కాబట్టి చూడండి, ఇక్కడ చెప్తున్నాడు మహర్షి, నహి రూపో ప్రసన్నశ్చ వీర్యవాన్ అనసూయకః భూమాన్ పనూపమః సూనుః గుణైర్ దశరథోపమః. ఏమయ్యా, రాముడనేటటువంటి ఆయన లోకోత్తర సుందరుడు, మహావీరుడు, ఇతరుల యొక్క గుణాలన్నింటినీ కూడా గ్రహించేటటువంటి వాడు, ఎదుటివారిలో ఉండేటటువంటి దుర్గుణాలను ఎప్పుడూ కూడా దగ్గరికి చేరనిచ్చేటటువంటి వాడు కాదు. ఇలాంటి సత్పురుషుణ్ణి కన్నటువంటి కౌసల్యాదేవి యొక్క అదృష్టమే అదృష్టము కదా అంటున్నాడు వాల్మీకి మహర్షి. నిజానికి పుత్రుల్ని కనడం గొప్ప కాదు, ఆ పుత్రులు అంతటి ధర్మవర్తనులై ప్రయోజకులైనప్పుడు, నలుగురి యందు కీర్తించబడినప్పుడు కదా తల్లిదండ్రులకి గౌరవం. ఆ గౌరవాన్ని కౌసల్యాదేవి పొందినది అంటున్నాడు. ఎందుకని? వివాహమైన తరువాత 12 సంవత్సరముల కాలంలో తాను ఆచరించిన ధర్మ ప్రవృత్తిని లోకమంతా కొనియాడుతున్నది. ఆ కొనియాడుతున్నటువంటి ప్రజల యొక్క, సామంతుల యొక్క మాటలన్నీ వీళ్ళ చెవులో పడుతూ ఉంటే తల్లిదండ్రులకి ఆనందం కాకపోతే ఏముంటుందండి? అది చెప్తున్నాడు. ఏమిటయ్యా ఈయన గుణాలు? సతు నిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వంతు భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే కదంచిదుపకారేణ కృతేన ఏకేన తుష్యతి అస్మరతి అపకారానాం శతమపి ఆత్మవత్తయా. రాముడి యొక్క గొప్పదైనటువంటి గుణాలని చెప్తున్నాడు మొట్టమొదటి చెప్తూ, అసలు రాముడనేటటువంటి వాడు సతు నిత్యం ప్రశాంతాత్మ, ఆయన నిత్యము మనసుని ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి వ్యక్తి. లోకంలో ప్రతి ఒక్కడు నిద్ర లేచిన తర్వాత నుండి మళ్ళీ నిద్రపోయేదాకా సమాజంలో చాలామంది వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు, మాటలు కలపడాలు, వాళ్లతో కలిసి ప్రయాణం చేయడం, ఇవన్నీ జరుగుతాయండి. జరిగినప్పుడు ఒకడు ఆనందాన్ని కలగజేస్తాడు, ఒకడు ఉద్రేకాన్ని కలగజేస్తాడు, ఒకడు మాశ్చర్యాన్ని కలగజేస్తాడు, ఒకడు క్రోధాన్ని కలగజేస్తాడు. ఎంతమంది ఎన్ని కలగజేసినా తన మనస్సు దాకా వెళ్ళనివ్వకుండా, అంటనివ్వకుండా, దానిని మనసును ఉద్రేకపరచకుండా ఎప్పుడూ తనని తాను నిశ్చలంగా ఎప్పుడూ ఉంచుకుంటూ మనసుని ప్రశాంతంగా చేసుకున్నవాడు ఎవరు అంటే రాముడు మాత్రమే. అదే తర్వాత మాటలో చెప్తున్నారు, మృదుపూర్వంతు భాషతే. అసలు ముందు మనకి మాట్లాడడం వస్తే
అవతల వాడి యొక్క కోపం మన దాకా రాదు. ఈయన మాట్లాడడం ఎంతలా ఉంటుంది అంటే, రాముడు మాట్లాడితే అవతలవాడు ఎంత శత్రువైనా సరే ఈయన మాటలకి తలవగ్గాల్సిందే. మృదుపూర్వంతు భాషతే, ఆయన మాట్లాడితే అంత మృదువుగా, అంత సున్నితంగా, అంత అందంగా కనిపిస్తుంది. అందువల్ల మాట్లాడే విధానము కూడా మనిషిని ఉన్నతి వైపు నిలబెడుతుందండి. ఇవన్నీ చెప్తున్నవన్నీ రాముని గుణములు. ఈ గుణములలో ఒక్కదాన్నైనా మనం అలవాటు చేసుకోవాలి రామాయణం విన్నప్పుడు, ప్రతిసారి అయినా సరే. కాబట్టి ముందు మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటాడు, తరువాత ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడతాడు, కోపాన్ని తెచ్చుకోడు. అంతేకాదు ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే, అవతలవాడు పౌరుషంగా సమాధానం చెప్పినా, కోప్పడినా, కోపంగా ఉన్మత్తుడై మాట్లాడినా వాడికి తిరిగి సమాధానం చెప్పట్ట. వాడు ఆవేశంలో ఉన్నాడు, వాడంతట వాడు మళ్ళీ కుదుట పడిన తర్వాత వాడి తప్పేంటో, వాడు మాట్లాడింది ఏమిటో వాడు తెలుసుకుంటాడు. ఇలాంటి వాడికి నేను సమాధానం చెప్పక్కర్లేదు అనుకుంటాడు రాముడు. కాబట్టి నోత్తరం ప్రతిపత్యతే. అంతేకాదండి, ఇంకొక గుణం చెప్తున్నారు రాముడి దగ్గర. కదంచిత్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి. ఎవడైనా ఒక్క ఉపకారం చేస్తే రామచంద్ర ప్రభువుకి 1కి 4 సార్లు తలుచుకుంటారట. వీడు నాకు ఈ ఉపకారం చేశాడు, వీడు నాకు ఉపకారం చేశాడని నలుగురితో చెప్పుకుంటాడట. కానీ ఒకడు కదంచిత్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి అస్మరతి అపకారాణం శతమపి ఆత్మవత్తయ. ఒకడు 100 అపకారాలు చేసినా రాముడు యందు దానిని మనసులో ఎప్పుడూ తలుచుకోరటండి రామచంద్ర ప్రభు. వీడు నాకు ఈ అపకారాలు చేశాడని ఎప్పుడూ వాడి గురించి మాట్లాడరుట. అంటే అవతలి వ్యక్తిలో గుణాలని వెతుకుతాడు తప్ప వారిలో ఉండేటటువంటి దుర్గుణాలని ఎన్నడూ తన మనసులోకి రానివ్వడు. దుర్గుణాలని నువ్వు తలుచుకోవడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? అవతలవాడు దుర్గుణవంతుడే, కానీ ఆ దుర్గుణాలు నువ్వు తలుచుకోవడం వల్ల, వాడి గురించి నువ్వు ఆలోచించడం వల్ల ఆ క్రోధం నీలో కలుగుతుంది. క్రోధాద్భవతి సమ్మోహ శృతిభ్రంశాత్ బుద్ధినాశ. ఈ యొక్క క్రోధం వల్ల ఈ ఉద్రేకం ఏర్పడి స్మృతి అనేటటువంటిది నష్టపడుతుంది. అందువల్ల వాటి గురించి ఎన్నడూ కూడా స్వామి తలుచుకోరుట, వీడు నాకు ఈ అపకారాలు చేశాడు. కానీ ఒక ఉపకారం మాత్రం చేసినా, రాముడి కార్యమునందు ఒక్క ఉపకారం మనం చేసినా 1కి 10 సార్లు అందరితో పరివారంతో చెప్పుకుంటాట రామచంద్ర ప్రభు, వీడు నాకు ఇది చేశాడు రా అని. అది రాముడి దగ్గర ఉన్నటువంటి గొప్పదైనటువంటి గుణము అని వాల్మీకి మహర్షి చెప్తున్నారు. అంతేకాదు ఆయన మరొక గొప్పదైనటువంటి పద్ధతిని అవలంబించాడు. శీలవృద్ధై జ్ఞానవృద్ధై వయోవృద్ధైశ్చ సజ్జనై కథయాన్ నాస్తవై నిత్యం అస్త్రయోగ్యాంతరేష్వపి. తాను శస్త్రాస్త్రాలు నేర్చుకునేటప్పుడు, ఆ యొక్క యుద్ధ కౌశలములన్నీ కూడా నేర్చుకునేటప్పుడు, విద్యాభ్యాసం చేసేటప్పుడు మధ్యలో కాస్త అంతరాయాలు వచ్చినప్పుడు కాస్త మనకి సమయం కేటాయించి విశ్రాంతి తీసుకోండిరా అని విద్యార్థుల్ని పంపినప్పుడు గురువుగారు ఆ విశ్రాంతి సమయాలలో పిల్లలందరితో కలిసి అల్లరి చేసేవాడు కాదుట రాముడు. ఆ పిల్లలందరికీ కూర్చుని వాళ్లతో మంచి విషయాలు చర్చించేవాట కాదండి. ఇంకా ఏం చేసేవాడో చెప్తున్నారు రాముడి గురించి. జ్ఞానవృద్ధై శీలవృద్ధై. ఆ యొక్క ఊరిలో ఉన్నటువంటి వృద్ధుల దగ్గరికి వెళ్ళి కూర్చునేవాట. ఎందుకు? ఏమండి తాతగారు, ఏమండి బామ్మగారు, మన ఊళ్ళల్లో జరిగేటటువంటి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు, మన ఆచార సాంప్రదాయాలు అన్నీ ఇదివరకుడుగా జరుగుతున్నట్లుగా జరుగుతున్నాయా? ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా? ఏదైనా సంస్కృతి సాంప్రదాయాలని మన వాళ్ళు ఏదైనా విడిచిపెట్టేస్తున్నారా? నాకు చెప్పండి. అసలు మన సంస్కృతి ఏమిటి? మన పరంపరాగతంగా మన ఊడిలో వస్తున్నటువంటి సాంప్రదాయాలు ఏమిటి? వాటన్నింటినీ అడిగి తెలుసుకునేవాటండి రామచంద్ర ప్రభు. ఎందుకుట? మన వంశాచారంగా వస్తున్నటువంటి, గ్రామాచారంగా వస్తున్నటువంటి ఉత్సవాలని కానీ, లేకపోతే ఏదైనా పండగల్ని కానీ మన పెద్దలు ఎలా చేసి మనకు అందించారో దా పద్ధతిని ఎప్పుడూ విస్మరించకూడదు. ఆ సంస్కృతి సాంప్రదాయాల్ని నిలబెట్టడానికి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాటి, విషయాలన్నీ పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకునేవాటే రాముడు. అంతేకాదు శీలవృద్ధై జ్ఞానవృద్ధై. జ్ఞానుల దగ్గరికి వెళ్ళి వేదాంతపరమైనటువంటి పరబ్రహ్మ వస్తువు గురించి అడిగి తెలుసుకునేవాట. ఏది శాశ్వతమైన వస్తువో, ఏది శాశ్వతం కానటువంటి వస్తువో, ఏది నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయమైనటువంటి పరబ్రహ్మని చేరుకోవడానికి సోపానం ఏమిటో ఇవన్నీ వాళ్ళని అడిగి
జ్ఞాన కలుడి కింద కనిపించేవాడందరికీ కూడా రామచంద్ర ప్రభు. అందువల్ల సత్పురుష సాంగత్యం ఉన్నదే ఇది మనిషిని ఉద్ధరింపజేస్తుంది. సత్పురుషులతో సాంగత్యం అనేటటువంటిది అంత ముఖ్యమండి. అందుకనే మహాపురుషులను ఆశ్రయించాలి. మానవ జన్మ జంతూనాం నరజన్మ దుర్లభమత పుంస్త్వం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరతాం విద్వత్వం అస్మాత్ పరం. శంకరాచార్యులు వారు అంటారు వివేక చూడమని చేస్తూ, ఎవడైనా సరే మానవుడిగా జన్మించడం అనేటటువంటిదే అన్నిటికన్నా గొప్పదైనటువంటి విషయము. మానవుడిగా జన్మించిన అందరికీ దైవం మీద దృష్టి తిరగదు, అందరికీ ఆధ్యాత్మిక చింతన అలవడదు. పుడుతూనే 3 రుణాలతో పుడతాడు మానవుడు అనేటటువంటి వాడు. 1 దేవరుణము, 2 పితృరుణము, 3 ఋషి రుణము. ఈ దేవరుణాన్ని తీర్చుకోవాలి, పితృరుణాన్ని తీర్చుకోవాలి. పితృదేవతలు మనల్ని కన్నందుకు వాళ్ళ యొక్క రుణాన్ని మనం తీర్చుకోవాలి. అలాగే ఆ యొక్క ఋషి రుణాన్ని తీర్చుకోవాలి. ఇలాంటి వాంగ్మయాలన్నీ కూడా విని ఈ 3 రుణాలు తీర్చుకోకపోతే వాడు కృతజ్ఞుడవుతాడు. అందువల్ల ఏమిటి అంటే ఈ 3 యందు కూడా శ్రద్ధ కలిగినటువంటి వాడు రామచంద్ర ప్రభు. అందువల్ల గొప్ప గొప్ప విషయాలన్నింటినీ కూడా పెద్దల ద్వారా అడిగి తెలుసుకునేవారు. మానవ జన్మని సార్థకతం ఏ విధంగా చేసుకోవాలో ఆ మార్గం వైపు తాను నడిచి నలుగురిని కూడా ఆ మార్గం వైపు నడిపించేవాడు. అందుకనే మానవ జన్మ రాగానే దీన్ని ఉద్ధరించుకోవడానికి ప్రయత్నించాలి. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం, నిన్నెవడో వచ్చి ఉద్ధరించడరా, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. దానికి ప్రయత్నం చేయి. సత్పురుషులతో సాంగత్యం చేయి, వాళ్లతో కలిసి తిరుగు, వాళ్లతో భగవత్ కథా విశేషాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకో. భగవంతుడి యందు మనసు తిప్పు. రోజులో కొద్ది సమయాన్నైనా భగవంతుడి వైపు నిలుపు. అలా నిలపడం వల్ల మనసు శుద్ధమవుతుంది. మనసు శుద్ధమవడం వల్ల మనోవికారాలకి దూరం అవుతుంది. మనోవికారాలకి దూరం అవ్వడం వల్ల స్వచ్ఛమైన మనస్సు అనేటటువంటి దాని ద్వారా ఉన్నతమైనటువంటి గతులు కలుగుతాయి. ఉన్నతమైన గతులు కలగడం వల్ల ఎప్పటికైనా ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా మోక్ష స్థితి కలుగుతుంది, ముముక్షుత్వం కలుగుతుంది. ఆ ముముక్షుత్వం వల్ల నీకు సద్గురువుల యొక్క కటాక్షం కలిగి పరమేశ్వర సన్నిధికి చేరుకుంటావు. లేదా పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశయనం ఇహ సంసారే కలు దుస్తారే కృపయాపారే ప్రాహిమురారే అంటారు శంకర భగవత్పాదులు వారు. ఎంతకాలమని ఎన్ని జన్మలు ఎత్తావురా ఇప్పటికీ? ఈ కాలంలో ఉన్న తల్లిదండ్రులే తల్లిదండ్రులు కాదు, ఎన్నో జన్మలలో ఎంతోమంది తల్లిదండ్రులు వచ్చారు వెళ్ళిపోయారు నీ జీవితంలో. ఎంతోమంది భార్యలు, ఇప్పుడున్న భార్య కాదు, ఎంతోమంది భార్యలు వచ్చి వెళ్ళిపోయారు. ఎంతోమంది పుత్రులు వచ్చి వెళ్ళిపోయారు. ఎప్పటికైనా ఏ సంసారంలో అయినా ఈ భార్య, ఈ పుత్రులు, ఈ పిల్లలు కనిపించారా? కానీ చేసిన సంసారమే చేస్తూ, చేసిన మాయలోనే మునుగుతూ, ఆ యొక్క ధన సంపాదన యందు, పుత్ర సంపాదన యందు, సంసారపు లంపటమునందు మునిగి తేలుతున్నావు తప్ప గొప్పదైన భగవత్ సాక్షాత్కారాన్ని పొంది జ్ఞాన కలుడివయ్యి భగవంతుణ్ణి ఎప్పుడు చేరుకుంటావో. కాబట్టి భగవంతుణ్ణి చేరుకోవడానికి, నీ మార్గాన్ని సులభం చేసుకోవడానికి సత్పురుషుల్ని ఆశ్రయించవయ్యా. ఇది చెప్పింది శాస్త్రం. ఆ మార్గాన్ని రామచంద్ర ప్రభు చిన్నతనం నుండి తాను విద్యాభ్యాసం పొందినప్పటి నుండి కూడా ఆచరిస్తున్నాడు. అది మనకి ఆదర్శవంతంగా చూపిస్తున్నాడు. ఇది గొప్ప విషయం, అర్థమవుతుందండి. కాబట్టి బుద్ధిమాన్ మధురాభాషి తర్వాత మాటలో వాడతాడు వాల్మీకి మహర్షి. బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వద. ఆయన బుద్ధిమాన్. ఆయన ఏది చేసినా, ఏ పని చేసినా బుద్ధిని ఉపయోగించి చేస్తాడు. కాబట్టి ఆయనకి బుద్ధిమాన్ అని పేరు వచ్చింది. బుద్ధిని ఉపయోగించి చేయడం ఏమిటండి? మేము బుద్ధి ఉపయోగించట్లేదా? అందరూ బుద్ధిని ఉపయోగించలేరు. బుద్ధిని ఉపయోగించడం అంటే ఏమిటి అంటే, మొట్టమొదటి తెలుసుకోవాల్సిన విషయం, ఏది శాస్త్రసమ్మతమైనది, ఏది ధర్మమైనది, ముందు అది మనకి తెలిసి ఉండాలి. అది తెలిసి లేకపోతే నీ బుద్ధి అనేటటువంటిది పరిపక్వత చెందినది కాదు అని అర్థం. ఒకవేళ ఇన్ని విషయాలు తెలిసినా ఆ మార్గం వైపు నిన్ను వెళ్ళనివ్వకుండా మనస్సు అనేటటువంటిది నిన్ను ప్రలోభపెట్టి ఆప్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందో, మనసు చెప్పినట్టు వింటావు కానీ బుద్ధి వరకు నీ ఆలోచనని తీసుకువెళ్ళవు. ఇది గుర్తుపెట్టుకోండి. బుద్ధి చెప్పినట్టు వినాలా, లేకపోతే మనసు చెప్పినట్టు వినాలా? మనసు సంకల్ప వికల్ప సంఘాతం అండి. అది ఇంద్రియములు చెప్పినట్టు నడుస్తుంది.
ఇంద్రియాలకి చూడడానికి మంచి ఇంపైనటువంటి దృశ్యం కనిపిస్తుంది అంటే అది చూడకూడదురా అని మనకు ధర్మం చెప్పినా వాడికి చూడాలని అనిపిస్తుంది. మనసు దాన్ని చూపిస్తుంది. ఏది వినకూడదని ధర్మం చెప్పిందో అది వినకూడదని తెలిసినా చెవి దాని వైపుకు వెళ్తోంది అంటే మనస్సు దాని యందు ఆకర్షితుడయింది. అందువల్ల మనసు చెప్పింది కాబట్టి వింటాడు. ఏది మాట్లాడకూడదని ధర్మం చెప్పిందో అది మాట్లాడకూడదని తెలిసినా ఆ మాటే మాట్లాడతాడు. అలా మనిషిని మనస్సు ఇంద్రియముల ద్వారా వంచితుణ్ణి చేస్తోంది. కాబట్టి ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క విషయమునందు చాలా వీక్ అయి ఉంటాయండి. శబ్దం అంటే పడదు ఒక జంతువుకి. అలాగే ఒక జంతువుకి ఒక మంచి రూపు ఆకారాన్ని చూపించి దాన్ని వలలో పడేలా చేస్తారు. అలాగే ఒక్కొక్క జంతువుకి మంచి మధుర పదార్థం పెట్టి దాన్ని వలలో వేస్తారు. ఒక్కొక్క దానికి బాగా సెన్సిటివ్ ఉంటుంది శరీరం, దాని ప్రకారం వలలో వేస్తారు. కానీ మానవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటి అంటే అన్ని ఇంద్రియాలు వీకేటెడ్. ఈ మనస్సున్నదే ఈ ఇంద్రియముల మీద పడి బ్రతుకుతూ ఉంటుంది. కాబట్టి మనస్సు మాట విన్నవాడు ఎవడైనా సరే తప్పుదారిలోకి వెళ్ళిపోతాడు. బుద్ధి మాట విన్నవాడు దాన్ని కాస్త ఆలోచించి నేను చేస్తున్నది మంచా చెడా, దీన్ని నేను ఏ మార్గంలోకి వెళ్ళాలి అని ఆలోచిస్తాడు. అందుకనే మనకి ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, అధికారి దగ్గరికి వెళ్ళి ప్యూన్ అంటాడు, ఏమంటే మీరు ఈరోజు ఈ ఫైల్స్లో మీరు సంతకం పెట్టాలి, మీరు సంతకం పెడితే నేను వచ్చిన వాళ్ళని పంపించేస్తానంటాడు. వచ్చిన వాళ్ళందరి దగ్గర వీడు లంచాలు తీసుకుంటాడు ప్యూను. వీడేం చేస్తాడు, అధికారి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టమని కంగారు పెడతాడు. నిజంగా ఈ అధికారి అనేటటువంటి వాడు ఈ ప్యూనికి లొంగిపోయిన వాడైతే వాడిచ్చిన డబ్బులో వీడు భాగం తీసుకుని సంతకాలు పెట్టేస్తాడు. కానీ అధికారి కాస్త ఆలోచనాపరుడై ధర్మపరుడైనప్పుడు వాడికి విషయం తెలిసినప్పుడు నువ్వు నన్ను కంగారు పెట్టగయ్యా, నేను ఫైల్ మొత్తం పైనుంచి కింద దాకా చదువుతాను, నాకు నచ్చితేనే సంతకం పెడతానని ఫైల్ అంతా చదివి అప్పుడు తానికి పెట్టాలని అనిపిస్తే సంతకం పెడతాడు. ఇప్పుడు ప్యూన్ లాంటి వాడు మనస్సు, అధికారి లాంటిది బుద్ధి. ఇప్పుడు నువ్వు మనసు ద్వారా బుద్ధిని ప్రేరేపింపజేసి బుద్ధిని మనసు వినేలాగా చేసేసుకుంటే నీ బుద్ధి ఎప్పుడూ కూడా వక్రంగానే పోతుంది. మనసుని కాదని ఎవడైతే నేను చేస్తున్నది సరి అయిన పనా కాదా అని బుద్ధికి ద్వారా తర్ఫీదు ఇచ్చుకుని ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు కనుక పని చేస్తాడో వాడు తప్పకుండా వాడి పని యందు సఫలీకృతుడవుతాడు. అందుకని ఒక పని ఆవేశం కలిగినప్పుడు మన మనసులో ఉద్రేకం వచ్చినప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకోకండి అని ఎందుకు చెప్తారు అంటే పెద్దలు, ఉద్రేకమునందు కోపమునందు తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల చాలా గొప్ప గొప్ప వాళ్ళే జైల్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళ జీవితాలనే పాడు చేసుకున్నారు. కాబట్టి ఉద్రేకము కోపము ఆ యొక్క కామ ఉద్రేకమై ఆ వస్తువు మీద ఉన్నటువంటి లాలత్వం వల్ల మనసు చెప్పినట్లుగా తిరిగి మహోన్నత స్థాయిలో అధిగమించిన వాళ్ళు కూడా కింద పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా. అలా వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా బుద్ధి మాట వినకుండా మనసు మాట విని ముందరకు అడుగు వేసిన వాళ్ళే. కాబట్టి ఉద్రేకమునందు కానీ కంగారు కానీ తొందరపాటులో కానీ మనం నిర్ణయాలు ఏమీ తీసుకోకూడదండి. అందుకని ఇక్కడ చక్కగా రాముడి గురించి చెప్తూ బుద్ధిమాన్ అనే మాట వాడాడు వాల్మీకి మహర్షి. బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వద. ఆయన మాట్లాడితేనే మధురంగా ఉంటుంది రామచంద్ర ప్రభు. ఇక పూర్వభాషి అన్నాడు. ఎవరైనా పెద్దవాళ్ళు మనకన్నా ఎదురుగా వస్తూ ఉంటే ఆ వాడే మనకు పలకరిస్తాడే, మనం పలకరించడమేమో అనుకుంటాడు నాలాంటి వాడు. కానీ రాముడు అలా అనుకోటండి. ఏమిటి, తనకన్నా జ్ఞానవృద్ధులు వయోవృద్ధులు పండితులు అయిన వాళ్ళు తనకన్నా నేల మీద వెళ్ళిపోతూ నడుచుకుంటూ ఉంటే ఈయన రథం మీద ఉంటే రథాన్ని ఆప్ చేయిస్తాడట సారథి చేత. ఆప్ చేయించి రథం దిగి కిందకి వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా మీ ఇష్టాపూర్తములు నెరవేరుతున్నాయా, మీ యొక్క స్వాధ్యాయం అనేటటువంటిది చక్కగా నడుస్తోందా, మీ శిష్యులు మీరు చెప్పినట్లుగా వింటున్నారా, మీ ఆరోగ్యం బాగుంటోందా, మీ భార్యాపిల్లలందరూ కూడా చక్కగా ఉన్నారా అని అడిగి తెలుసుకుంటాటండి రామచంద్ర ప్రభు. తాను యువరాజు, అంతేకాదు చక్రవర్తి పదవిని అధిష్ఠించే అంతటి అర్హత కలిగినటువంటి వాడు. కానీ అంత స్థాయిలో ఉన్నవాడు కూడా సాధారణమైనటువంటి ప్రజానీకం తనకన్నా వృద్ధులైన వారు జ్ఞానవృద్ధులైన వారు కనిపిస్తే
నేను మాట్లాడడం ఏమిటి, నేను చక్రవర్తి కుమారుణ్ణి నేను అనుకోలేదుట రాముడు. ఎప్పుడు రాజంటే ఎలా ఉండాలో, రాజ్యాన్ని ఎలా పరిపాలన చేయాలో రాముడి ద్వారా మనకి విశదీకరిస్తారండి వాల్మీకి మహర్షి. తాను ఎదురుగా ముందుగా తాను కుశల ప్రశ్నలు వేసి తాను ముందు పలకరిస్తాట. దీనిని పూర్వభాషీ ప్రియం వద అన్నారు. అందుకనే వాల్మీకి మహర్షి. అంతేకాదు వీర్యవాన్ నచ వీర్యేణ మహతా స్వేన విస్మిత, శరణాగతుల్ని కాపాడడానికై దుష్టుల్ని అణిచివేయడానికి ఎంతటి దుర్మార్గులనైనా సరే ఆయన ఉపేక్షించడుట. ఒకవేళ ఆయన దగ్గరికి వచ్చి శరణాగతులైతే మాత్రం వారిని చంపకుండా విడిచిపెట్టేస్తాట. రాముడి దగ్గర ఉన్నటువంటి పరాక్రమవంతమైనటువంటి గుణం అది. అందువల్ల ఆయనలో ఎంతటి పరాక్రమం ఉన్నా అందులో ఆయనకి దుర్గుణములు కానీ అందులో అహంకారము కానీ ఈషన్మాత్రము కూడా లేవు అని చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. అంతేకాదు రాముడు నచాన్ అనృత కథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజక. అనృతము అంటే అసత్యము. తన నోటితో ఎన్నడూ అసత్యం అనేటటువంటిది పలకనటువంటి వాడు రామచంద్ర ప్రభు. ఎన్ని క్లిష్ట పరిస్థితులు రానివ్వండి, తన జీవితమే అంతరించిపోనివ్వండి, కానీ తన నోటి నుంచి అబద్ధం అనే మాట అనేటటువంటిది ఎన్నడూ రాదు. సత్యం కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కావాలంటే సీతనైనా వదిలిపెట్టేస్తానన్నాడు, లక్ష్మణుడినైనా విడిచిపెట్టేస్తానన్నాడు, రాజ్యాన్నైనా విడిచిపెట్టేస్తానన్నాడు, కానీ ఇచ్చిన మాటకు మాత్రం నిలబడిపోతానన్నాడు. ఇది రాముడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో ఆడిన మాట మనం తప్పకూడదు. అసత్యాన్ని ఎప్పుడూ దరికి చేరనివ్వకూడదు. ఆ సత్యాన్ని పాటించడం వల్లే రామచంద్ర ప్రభు తన వాక్కు చేత అన్ని లోకాలని గెలవగలిగాడు. ఇదే చెప్తాడు దశరథుడు. సత్యేన లోకాంజయతి దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీరో అని ఆయన గురించి ఎంత వర్ణన చేస్తాడో ముందు దశరథుడు. సత్యం చేత అన్ని లోకాలని గెలుచుకున్నటువంటి సత్యమూర్తి. ఎందుకని అన్ని లోకాలని గెలుచుకోవడం అంటే ఏమిటండి అని మీరు ప్రశ్న వెయ్యొచ్చు నన్ను. జటాయువు మరణించాడు, పక్షి. ఆ పడిపోయినటువంటి జటాయువుని ఒళ్ళో పెట్టుకుని బాధపడ్డాడు రామచంద్ర ప్రభు. బాధపడి అంత్యేష్టి సంస్కారం చేస్తూ ఒక మాట అన్నాడు జటాయువుతో, ఆ శవంతో. ఏమయ్యా జటాయువు, నా కోసం నీ శరీరాన్నే విడిచిపెట్టేశావు, నువ్వు ఏ లోకాలకి వెళ్ళాలనుకుంటున్నావో ఆ లోకాలన్నింటినీ కూడా నీకు ప్రాప్తింపజేస్తున్నాను, నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు. రాముడు మానవుడిగా వచ్చాడు, మానవుడిగా ప్రవర్తించాడు, మానవుడిగానే బాధపడ్డాడు, సీత కోసం వెంపర్లాడాడు. తన దగ్గర ఏ విధమైనటువంటి శక్తులు లేకపోయినా వానర బల్లూకములనేటటువంటి జంతువుల్ని తన కూడా పెట్టుకున్నాడు, యుద్ధం చేశాడు, యుద్ధంలో రావణాసురుని గెలిచాడు, తన భార్యను మళ్ళీ సంపాదించుకున్నాడు. ఎక్కడా ఇందులో తన యొక్క దైవీ మహిమల్ని ఏమీ చూపించలేదండి రాముడు. కానీ ఏ మహిమల్ని చూపించినటువంటి రాముడు జటాయువుకి ఉన్నత లోకాలు నువ్వు ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళ్ళిపో అని ఎలా అనగలిగాడండి? ఈ శక్తి రాముడికి ఎక్కడి నుంచి వచ్చింది? రాముడికే కాదయ్యా, నీకు కూడా వస్తుంది. మానవుడైనటువంటి ప్రతి వాడికి కూడా తన వాక్కు ద్వారా అన్ని లోకాలని గెలుచుకునే అంత శక్తి ఉంది. కానీ అది మనం ఆచరించడంలో ఉంటుంది. ఆ సత్యాన్ని పట్టుకున్నవాడు కాబట్టే ఆ నోటి మాట వల్ల అన్ని లోకాలని గెలుచుకున్నాడు. ఆ సత్యాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి. అందువల్ల నువ్వు ఏ లోకానికైనా వెళ్ళిపో, నీకు ఆ లోకం ప్రాప్తిస్తుందని ఆ నోటితో అంటే అది జరిగిపోతుంది అంతే. ఆ మాట ఆయన వదిలాడు కాబట్టి ఆయనకు అన్ని లోకాలు దొరికాయి. విష్ణు అంశ రూపాన్ని పొందాడు జటాయు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం అనేటటువంటిది ఆడకూడదు. మన ప్రాణం పోయినా సరే అది చూపించాడు రామచంద్ర ప్రభు. అసత్యం ఎప్పుడూ కూడా పలకనివాడండి. అంతేకాదు విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజక, సకల విద్యాపారంగతుడు, అన్ని విద్యలు తెలిసినవాడు రామచంద్ర ప్రభు. సచ్చీలుల్ని జ్ఞాన వృద్ధుల్ని ఎదురేగి సేవించేటటువంటి గుణం కలిగిన వాడు, ప్రజల్ని వాత్సల్యంతో సంతసింపజేసేటటువంటి వాడు, ప్రజలందరికీ ప్రాణతుల్యుడు. ప్రజలందరూ మా ప్రాణం రామచంద్రుడు అని చెప్పుకునేవారట. అలా వారితో ప్రవర్తించేవాటండి. సానుక్రోశో జితక్రోధో బ్రాహ్మణ ప్రతిపూజక దినానుకంపీ ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాన్ శుచి. దుఃఖితులను చూసినప్పుడు రాముడు ఎప్పుడూ కూడా దుఃఖించేవాట. ఎదుటివాడు బాధలో ఉంటే వాళ్ళ బాధను చూసి తాను కూడా బాధపడేవాడు. అది
ఎంతో గొప్పదైన దయాగుణం రాముడు యందు బాసిల్లింది. అంతేకాదండి, అతడు క్రోధమును జయించిన వాడు. ఆయనకి అసలు కోప్పడ్డం అనేటటువంటిదే తెలియదు. నిజానికి ఆయనకే క్రోధం వచ్చిందా ఈ భూమండలమే నిలబడదు. అంతటి ధర్మమూర్తి. అంతేకాదండి, వేదజ్ఞులకు ఎదురు వెళ్ళి వారిని పూజిస్తాడు, దీనులను ఆదుకుంటాడు. సామాన్య ధర్మాలు తెలిసినవాడు, విశేష ధర్మాలు తెలిసినవాడు. కొన్ని ధర్మాలు అందరికీ ఒకలా ఉండవండి. రాజులకి కొన్ని ధర్మాలు ఎగ్జంప్షన్ ధర్మాలు చెప్తారు. ఆ ధర్మాలన్నీ వాళ్ళకి అప్లై అవుతాయి కానీ మనకు అప్లై అవ్వవు. ఎందుకు? వాళ్ళు ప్రజలందరినీ పరిపాలన చెయ్యాలి కాబట్టి కొన్ని ధర్మాలు చెప్పారు. దశరథుడు చెప్తున్నాడు, ఏవయ్యా సుమంత్ర, రాముణ్ణి అరణ్యాలకి తీసుకువెళ్ళవద్దు, ఇక్కడికి వెనక్కి తీసుకువచ్చే, ఇది రాజాజ్ఞ అన్నాడు. రాముడు అన్నాడు, నువ్వు ఆపద్దు రథాన్ని, పోని అన్నాడు. అదేమిటండి, మీ నాన్నగారే పిలుస్తున్నారు కదా వెనక్కి, పితృవాక్య పరిపాలన కదా, మీరు పాటించకపోతే ఎలాగాని. రథం వేగంగా వెళ్తున్నప్పుడు రథపు యొక్క చక్రముల యొక్క సవ్వడి యొక్క శబ్దం వల్ల మీ మాట నాకు వినిపించలేదని చెప్పవయ్యా సుమంత్ర అన్నాడు. ఇది విశేష ధర్మం అన్నారండి. విశేష ధర్మం అంటే ఏమిటి? ఇప్పుడు కనుక మళ్ళీ వెనక్కి వెళ్తే తండ్రి మాటని నిలబెట్టడం అనేటటువంటి అరణ్యవాసం అనేటటువంటి పెద్ద క్రతువు, పెద్ద ధర్మము ఆగిపోతుంది. ఆ ఒక పెద్ద ధర్మాన్ని నిలబెట్టడం కోసం చిన్న అబద్ధం ఆడైనా సరే పెద్ద ధర్మాన్ని ఆవిష్కరింపజేయాలయ్యా సుమంత్ర, కాబట్టి ఇది విశేష ధర్మం, నీకు అర్థం కాదు, నువ్వు ముందరకు పోనిమ్మన్నాడు. కాబట్టి సామాన్య ధర్మము తెలుసు రాముడికి, విశేష ధర్మం అంటే ఏమిటో కూడా తెలుసు. కాబట్టి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఏ విధమైన ధర్మాన్ని ఆచరించాలో బాగా తెలిసినటువంటి వాడు, పెద్దల ద్వారా సుశిక్షితుడైనటువంటి వాడు రామచంద్ర ప్రభు. అంతేకాదండి, దినానుకంపీ ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాన్ శుచి కులోచితమతి క్షాత్రం ధర్మం స్వం బహుమన్యతే. ఇక్ష్వాకుల వంశజులందరికీ కూడా సహజమైన గుణాలు కొన్ని ఉన్నాయి. ఏమిటి అవి? దయా దాక్షిణ్యములు అనేటటువంటి వారందరూ కూడా దయామయులు, దాక్షిణ్యం కలిగినటువంటి వారు, శరణాగత రక్షణం అనేటటువంటిది ముందుగా ఉన్నటువంటి వారు, ధర్మైక దృష్టి కలిగినటువంటి వారు, దుష్ట నిగ్రహం చేసేటటువంటి వారు, ప్రజా పరిపాలన అనేటటువంటి దాన్ని తూచా తప్పకుండా వారికి శ్రేయస్సు చేసేటటువంటి వారు. ఈ ధర్మాలన్నీ కూడా క్షత్రియ ధర్మాలండి. ఈ క్షత్రియ ధర్మాలన్నీ కూడా పూర్తిగా పాటించేవాడు రామచంద్ర ప్రభు అని చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. అంతేకాదు, వర్ణధర్మాలన్నింటినీ కూడా ఆచరించడం వల్ల కలిగేటటువంటి కీర్తి స్వర్గఫలదాయకమైనటువంటిది అనేటటువంటి భావం ఎప్పుడూ మనసు నుంచి పక్కకి తప్పించేవాడు కాదుట. ఏ వర్ణానికి సంబంధించిన వారు ఆ ధర్మాన్ని తప్పకుండా తూచా తప్పకుండా పాటించాలి అనేటటువంటి సంకల్పం కలిగినటువంటి వ్యక్తిటండి. అది బాగా నమ్మినటువంటి వ్యక్తి. కాబట్టి క్షత్రియ ధర్మాలని చక్కగా నెరవేర్చేటటువంటి వాడు. నా శ్రేయసి రతో విద్వాన్ నవిరుద్ధ కథారుచి ఉత్తరోత్తరయుక్తౌ చ వక్త వాచస్పతిర్యథ. సదసద్ విచక్షణా లక్షణములన్నీ కూడా శ్రీరాముడికి తెలిసినటువంటిగా ఇంకెవరికీ కూడా తెలియటండి. రాముడు ద్యూతము మొదలైనటువంటి వ్యర్థ కార్యముల యందు ఎప్పుడూ కూడా ఆసక్తుడు కాదు. అంటే ఎప్పుడు వ్యసనమైనటువంటి పనుల యందు దృష్టి ఎప్పుడూ కూడా పెట్టలేదుట. వాటి యందు ఎప్పుడూ కూడా మనస్సును నిలిపేవాడు కాదుట. వాటికి ఎన్నడూ కూడా దూరంగా ఉండేవాడు. ఎందుకు అంటే ఇక్కడ ఒక విషయాన్ని చెప్తారు. రాజులకి కొన్ని వ్యసనాలు ఉంటాయి. ఆ వ్యసనాలను ఎన్నడూ కూడా దగ్గరికి రానివ్వలేదుట రామచంద్ర ప్రభు. ఈ వ్యసనాలన్నీ ఎందుకుంటాయి? పరిపాలన యందు తలమునకలై ఉన్నందుకు గాను వారికి కాస్త మనస్సు అనేటటువంటిది చాంచల్యమైనప్పుడు దానికి విశ్రాంతినివ్వాలనే ఉద్దేశంతో సరదాకి చేసేటటువంటి కొన్ని వ్యసనాలు ముదిరిపోయి అవే గట్టిగా మారతాయి. అలాంటి వాటిని ఎన్నడూ కూడా దగ్గరికి రానివ్వనటువంటి వాడు రామచంద్ర ప్రభు అండి. అంతేకాదు మరొకటి చెప్తున్నారు, ఎన్నడూ కూడా ధర్మ విరుద్ధమైనటువంటి నిష్ఠూర ఉక్తులు అనేటటువంటివి మాట్లాడేవాడు కాదు. నోటి నుంచి ఎప్పుడూ కూడా నా శ్రీలంకీర్తయే తను ఏ వేదం అయితే చెప్పిందో నోటితో చెడు మాట అనేటటువంటిది రాముడి నోటి నుంచి ఎప్పుడూ కూడా రాలేదు అని వాల్మీకి మహర్షి చెప్తున్నారు. లౌకిక వైదిక విషయముల యందు యుక్తాయుక్తముగా మాట్లాడుటలో అతను ఎలాంటి వాడు అంటే బృహస్పతి వంటి వాడు. వాక్చతురత కలిగిన వాడండి. దేవతల్లో అందరికన్నా దేవతా గురువు బృహస్పతి. అంతటి వాక్చాతుర్యత మళ్ళీ రామచంద్ర ప్రభువుకే ఉందన్నారు. ఆదిత్య ఇవ తేజస్వి లోకకాంతా శశి యథా రాజా సర్వస్య లోకస్య దేవో వై శ్రవణో యథా
విక్రమేణోపపన్నస్య యథా విష్ణోర్మహాయశాః సత్యవాది మధురవాక్ దేవో వాచస్పతిర్యథా. వాచస్పతి అంటే బృహస్పతి, అంతటి బృహస్పతి వంటి వాడమ్మా రామచంద్ర ప్రభు మాట్లాడడంలో. మాట మాట్లాడాడు అంటే పదునైనటువంటి బాణం వచ్చి గుచ్చుకుందా అన్నట్లుగా ఉంటుంది. అంతటి ముక్కుసూటిగా మాట్లాడగలిగేటటువంటి వ్యక్తి, అందంగా మాట్లాడగలిగేటటువంటి వ్యక్తి, మధురంగా మాట్లాడగలిగేటటువంటి వ్యక్తి అని హనుమంతటి వాడు సీతామాతతో చెప్తాడు సుందరకాండలో. కాబట్టి వాచస్పతిని తలపిస్తుంది ఆయన మాటంతా కూడా. అరోగస్తరుణోవాగ్మి వపుష్మాన్ దేశకాలవిత్. రాముడు ఎన్నడూ కూడా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండేటటువంటి వాడు. తన శరీరాన్ని రోగాల పాలు కాకుండా శుచిగా శరీరాన్ని చూసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునేవాడు రామచంద్ర ప్రభు. అందుకనే ఆ శుచి, ఆ శుభ్రము, ఆ మడి అనేటటువంటిది మనిషికి ఎందుకు విధించారంటే పెద్దలు, ఆ శుచిగా ఉంటేనే ఆ యొక్క శరీరం అనేటటువంటిది శుభ్రంగా ఉంటుంది. శుభ్రంగా ఉన్నప్పుడే వాడు ధర్మకార్యాలు చక్కగా చేయగలుగుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. రోగంతో ఉన్నటువంటి శరీరం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, మనసుని ప్రశాంతంగా ఉండనివ్వదు. మనసు ప్రశాంతంగా ఉండాలి, మనసు సక్రమంగా ఆలోచించాలి అంటే అసలు ముందు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో రోగం పెట్టుకుని ఆ మనసు ప్రశాంతంగా ఉండమంటే ఎక్కడ ఉంటుందండి? ఎవరికీ ఉండదు. ముందు మనసు ప్రశాంతత అవ్వాలి. మనసు ప్రశాంతత అవ్వగలగాలి. అవితే తప్ప యుక్తాయుక్త విచక్షణరహితమైనటువంటి విధానాలు తెలియవు. ఆలోచన సరిగ్గా ఉండదు. ఆలోచన సరిగ్గా రావాలంటే మనసు ముందు కుదుటపడాలి. కుదుటపడాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ధర్మమైనటువంటి పనులు చేయగలము. ఈ శరీరం ఇచ్చింది ఎందుకయ్యా భగవంతుడు అంటే, శరీరం మాత్రం కలు ధర్మ సాధనం. ఈ శరీరం ఇచ్చిందే ధర్మమైన కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు. భగవంత్ కార్యక్రమాల యందు పాలు పంచుకోవడానికి ఇచ్చాడు ఈ శరీరాన్ని. అందుకనే శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషశాయిని మ్రొక్కు శిరము శిరము అంటాడు పోతన గారు. నువ్వు ఏ పని చేసినా అది భగవత్ సంబంధమై ఉన్నప్పుడే నీకు భగవంతుడిచ్చినటువంటి అవయవాలకి ఒక సార్థకత. ఆ సార్థకత లేనటువంటి రోజున ఆ చెట్టుకున్న కొయ్యాను ఒకటే, నీ శరీరము ఒకటేనయ్యా. ఆ విధమైనటువంటి మార్గంలో వెళ్ళకూడదు. శరీరాన్ని అపవిత్రంగా ఉంచుకోకూడదు. ఎప్పుడూ కూడా మానవుడు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి చూడాలి. అలా చూస్తేనే మనసు ప్రశాంతత అవుతుంది, ఆలోచన విధానం చక్కబడుతుంది, ఎదుటివాడు చెప్పే మంచి మాట హృదయానికి హత్తుకుంటుంది. లేకపోతే వాడు ఎన్నడూ కూడా మారలేడని చెప్పారు. అందుకనే రఘునందనుడు మానసికంగా శారీరకంగా కూడా ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఆరోగ్యంతో ఉండేవాడు. అంతేకాదు తరుణి అన్నాడు. తరుణి అంటే యువకుడు అప్పటికి. అంతేకాదు ప్రశస్తంగా ఎదుటివారితో మాట్లాడేవాడు. దృఢగాత్రుడు అన్నారు. మాట్లాడితే సింహ గంభీరనాదంగా ఉండేదిట ఆయన మాట. అంతేకాదండి, ప్రశస్తంగా దేశకాలాలని ఎరిగి అధ్యయనాలని కొనసాగించేటటువంటి వాడు. ఏ ఋతువులో ఏ కాలంలో ఏ విద్య నేర్చుకోవాలో శరీర యొక్క శీతోష్ణ స్థితిగతుల్ని బట్టి ఏ విద్య తీసుకుంటే ఏ వాతావరణానికి తగ్గట్టుగా ఏ విద్య నేర్చుకుంటే మంచిదో బాగా తెలుసుకుని మరీ నేర్చుకునేవాట ఆయన. అంతేకాదు లోకములందలి పురుషుల యొక్క హృదయాలని అంటే అభిప్రాయాలని సమగ్రంగా ఎరిగేవాడు. పరమ సాధువు అన్నారండి. సాధు లక్షణాలు కలిగినటువంటి వాట. యువకుడైనా రాజపుత్రుడైనా ఈ సాధు లక్షణాలు కొంతమందికే ఉంటాయి, కనిపిస్తాయి. అది ఆయనకున్నాయన్నారు. సాధు అంటే ఏమిటి అంటే చెప్తున్నారు, అపకారీషు యస్ సాధు ససాధురితి కీర్తిత. అంటే సాధువు అంటే అపకారం చేసిన వాడికి కూడా తాను అవతలవాడు కష్టంలో ఉంటే వీడు నాకు ఇది వరకు అపకారం చేశాడు, ఇప్పుడు నేను వీడికి ఉపకారం ఎందుకు చెయ్యాలి అని ఆలోచించట. అవతలవాడు రక్షించమని ప్రార్థిస్తే వాడు ఇది వరకు అపకారం చేసినా వాడిని రక్షించడానికి పూరుకుంటాట. తన భార్య అయినటువంటి సీతామాతని ఎత్తుకుపోయి తన రాజ్యంలో పెట్టుకున్న రావణాసురుడు ఎదురుగా కనిపిస్తే వాడిని చంపేయడానికి బాణం కూడా తీశాడు. ఇంకొక బాణం వేస్తే వాడు చచ్చిపోతాడు. కానీ చంపలేదు రామచంద్ర ప్రభు. ఒరే, నీ చేతిలో బాణం లేదు, నువ్వు రథం లేదు, నీ కిరీటం లేదు, నీ రథసారథి చచ్చిపోయాడు, నీ గుర్రాలు చచ్చిపోయాయి, ఒంటరిగా యుద్ధభూమిలో నిలబడిపోయావు. ఇలాగా చేతిలో అస్త్రం లేని వాడిని, భయపడేవాడిని, యుద్ధమునందు ఒంటరివై అయిపోయిన వాడిని నేను చంపను.
పో ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రథాన్ని ఎక్కి కొత్తగా గుర్రాలు కట్టుకుని కొత్త సారథిని పెట్టుకుని నీ ఆయుధాలన్నీ మళ్ళీ సమకూర్చుకుని నువ్వు రా యుద్ధానికి, అప్పుడు యుద్ధం చేస్తానన్నాడు. అంతేగాని దొరికేశాడు కదా శత్రువు, చంపేద్దాం వీణ్ణని చంపే ఉద్దేశం కాదు. లేదా సీతాదేవిని తీసుకొచ్చి నాకు అప్పగించు, నిన్ను విడిచిపెట్టేస్తాను, నిన్నేమీ అన్నన్నాడు. చూసారా ఎంతటి దయామయుడో రాముడంటే? అదే ఇక్కడ చూపిస్తున్నాడు వాల్మీకి మహర్షి. సమగ్రంగా పరమ సాధు అయినటువంటి లక్షణం కలిగిన వాడిది రామచంద్ర ప్రభువుది. సాటిలేని సద్గుణములు కలిగినటువంటి మహాపురుషుడయ్యా. అంతేకాదండి, రాజకుమారుడైనటువంటి రాముడు ఉత్తమోత్తమ గుణాలన్నింటికీ కూడా పెన్నిది, ప్రేమాస్పదుడు అన్నారు. అంతేకాదు మరొక్క మాట చెప్తున్నారు చూడండి, మనిషి పుట్టిన తరువాత సంస్కరించబడాలి. సంస్కరించబడపోతే వాడికి ఎన్నటికీ కూడా ఉన్నతి అనేటటువంటిది మానుష్య జన్మనెత్తాక ఉన్నదండి. ఏమిటి సంస్కరించబడడం? ప్రతి ఒక్కడూ కూడా సంస్కరించబడతారు. ఎలా పడతారంటే గర్భంలో పడినప్పటి నుంచి జాతకర్మ అని చేస్తారు మొట్టమొదట. అక్కడి నుంచి మొదలవుతాయి సంస్కారములన్నీ. పుంసమనము అని, తరువాత బాలసార అని, నామకరణం అని, ఇవన్నీ కూడా చేస్తారు. చౌలము, ఉపనయనము, స్వాధ్యాయము, ఆ తర్వాత స్వాధ్యాయం అయిపోయిన తర్వాత ఈ యొక్క స్నాతక వ్రతాన్ని చేసి వేదాధ్యయనం పూర్తి చేసి గురువు దగ్గర వివాహం చేసుకోవడానికి అనుమతి తీసుకుంటాడు. అలా తీసుకున్న తర్వాత వివాహం చేసుకుని గృహస్థు ధర్మాన్ని స్వీకరిస్తాడు. ఎక్కడి నుంచి? బ్రహ్మచర్య దీక్ష నుంచి. గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత చేయవలసిన ధర్మాలు ఉంటాయి కొన్ని. ఎలాగా? అతిథిని పూజించడం, తల్లిదండ్రుల్ని పూజించడం, అంతేకాకుండా విశిష్టాదుల్ని, సన్యాసుల్ని, గొప్పవారి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించడం, అంతేకాకుండా భూతయజ్ఞం చేయడం, అవి కాకుండా యజ్ఞాది కర్మలన్నీ ఆచరించడం, ఇవన్నీ కూడా సంస్కారములలోకి వస్తాయి. సంస్కారం అంటే అర్థం ఏమిటి? ఒక చెట్టు ఉందండి, దానికి ఒక కొమ్మ ఉంది. బాగా వడ్రంగివాడు ఏం చేస్తాడంటే ఆ కొమ్మని నరికి తీసుకొచ్చి ఆ చెట్టు యొక్క కొమ్మనంతటినీ చిత్రీపట్టి దాన్ని చక్కగా ఒక బొమ్మ కింద చెక్కి దానికి కాస్త పాలిష్ రాసి తీసుకువచ్చి బయట షాపులో పెట్టి అమ్ముతాడు. అమ్మితే ఆ చెట్టు కొమ్మగా ఉన్నప్పుడు దానికి వెల లేదు. ఆ బొమ్మ కింద తయారు చేసి సంస్కరించబడిన తర్వాత దాన్ని కొన్ని వేలకు అమ్ముతాడు. ఆ రేటు దానికి ఎందుకు వచ్చింది? అంతకి రేటు సంస్కరించబడడం వల్ల వచ్చింది. అదే భగవంతుడిని కూడా తీసుకోండి. చెట్టుకుంటే కొమ్మ, దాన్ని తీసుకువచ్చిన తర్వాత తీసుకువచ్చి చేస్తే అది బొమ్మ అయింది. ఆ బొమ్మను తీసుకువెళ్ళి గుళ్ళో పెడితే అమ్మ అని చెప్పి మనం పూజ చేస్తున్నామే. అలా పూజ చేయబడడానికి ఆ కొమ్మలో వచ్చినటువంటి భాగ్యం ఏమిటి? అమ్మ రూపంలో అది సంస్కరించబడమే. కాబట్టి సంస్కరణం అంటే ఏమిటి అర్థం అంటే మనిషిని మనిషిగా తీర్చిదిద్దడము. జంతువు ఉంది, మనిషి ఉన్నాడు. జంతువుకి ఆకలేస్తోంది, మనిషికి ఆకలేస్తోంది. జంతువు మైథునం చేస్తోంది, మనిషి మైథునం చేస్తున్నాడు. అలాగే సంసారం చేస్తోంది జంతువు, మనిషి సంసారం చేస్తున్నాడు. ఏమిటయ్యా తేడా అంటే జ్ఞానం అనేటటువంటిది, ఆలోచన అనేటటువంటిది ఇచ్చారు భగవంతుడు మనిషికి. ఆ ఆలోచనని, ఆ జ్ఞాపక శక్తిని, ఆ యొక్క విధానాన్ని, జ్ఞానాన్ని ఉపయోగించుకుని మనిషి అనేటటువంటి వాడు సంస్కరించబడాలి. ఇలా సంస్కరించబడకపోతే మనిషికి జంతువుకి తేడా లేదండి. అన్ని రకాలుగా స్నాతక వ్రత సంపన్నుడై రామచంద్ర ప్రభు ఆ విధంగా గొప్పగా సంస్కరించబడ్డాట. ఎలాగా చెప్తున్నాడు చూడండి, సమ్యక్ విద్య వ్రత స్నాతో యథావత్ సాంగవేదవిత్ విశ్వశ్రేచ పితుశ్రేష్టో బభూవ భరతాగ్రజ. అంటే సీతాదేవి చెప్తుంది ఇదే మాటని యుద్ధకాండలో, అగ్నిష్టోమాదిభిర్యజ్ఞై ఇష్టావాసాప్త దక్షిణై అంటుంది. ఇష్టాపూర్తములన్నీ కూడా పూర్తి చేసినటువంటి వాడు రామచంద్ర ప్రభు అని. ఏమిటండి ఈ ఇష్టాపూర్తములంటే? అంటే ఇందాక నేను చెప్పానే, బ్రహ్మచర్యం వరకు కూడా చేయవలసిన కర్మలన్నీ ఆచరించిన తర్వాత ముఖ్యంగా కొన్ని ఉంటాయి వ్రతాలు. చైత్ర ఆశ్వయుజ ఇది సప్తపాక యజ్ఞ సంస్థాః ఆగ్నేదేయ అగ్నిహోత్రం ధర్మపూర్ణమాస ఆగ్రాయణం చాతుర్మాస్యాని నిరూఢ పశుబంధ సౌత్రామణి ఇది. అంటే గొప్పదైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి చాంద్రాయణాది వ్రతాలన్నీ ఆచరించాట రామచంద్ర ప్రభు. అంతేకాదండి, చాతుర్మాస్య వ్రతదీక్షల్ని చేస్తాట. అంతేకాదు వాటితో పాటు కొన్ని యజ్ఞాలు చెప్పారు. సౌత్రామణి అని, సప్తహవిర్యజ్ఞాలు అని 7 చెప్పారు. ఏమిటవి? అగ్నిష్టోమ, అత్యగ్నిష్టోమ,
ఉక్త్య షోడశ వాజపేయ అతిరాత్ర ఆప్తోర్యామ అనేటటువంటి 7 యజ్ఞాలని కూడా పూర్తి చేశాడట. తాను క్షత్రియుడు కాబట్టి రాజుగా తానుండి తాను చెయ్యవలసినటువంటి యజ్ఞము, యజనము, అలాగే అధ్యయనము, అలాగే దానము అనేటటువంటి 3 రకాలైనటువంటి ధర్మాలని తూచా తప్పకుండా చూపించాడు. అదే బ్రాహ్మణుడైతే ఏం చేయాలి? యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహీతములు అనేటటువంటి 6 ధర్మాలను ఆచరించాలి బ్రాహ్మణుడు. ఎందుకు? తాను అధ్యయనం చేయాలి, అధ్యయనం చేసిన వాటిని ఎదుటివాడికి చెప్పాలి. ఇది బ్రాహ్మణ ధర్మం. అంతేకాదు తాను యజ్ఞం చేయాలి, ఎదుటివాడి చేత యజ్ఞం చేయించాలి. అది కూడా బ్రాహ్మణుడి యొక్క ధర్మమే. అంతేకాదు తాను చదువుకోవాలి, ఎదుటివాడికి ఆ విద్యని చెప్పాలి, తాను సంపాదించాలి, ఎదుటివాడికి దానం చేయాలి. ఈ విధంగా 6 రకాలైనటువంటి ధర్మాలు బ్రాహ్మణుకుంటే 3 రకాలైన ధర్మాలు క్షత్రియుడికి చెప్పారు. తాను యజ్ఞం చేయాలి, తాను దానం చేయాలి, తాను విద్యాభ్యాసం చేయాలి. ఈ 3 కూడా క్షత్రియుడికి ఉన్నాయి. ఆ 3 కూడా తూచా తప్పకుండా పాటించాడు రామచంద్ర ప్రభు అని మనకి చక్కగా ఈ కళలన్నింటినీ కూడా చూపించారు రామచంద్రుల్లో. ఎట్టి కళంకాలు లేనివాడు, మచ్చ అనేటటువంటిది అతని జీవితంలోనే లేదుట. ఉత్తమ మాతృ పితృవంశములకు ప్రతీక అయినటువంటి వాడు. ఇతడి వల్ల అటు పితృవంశము ఇటు మాతృవంశము కూడా కీర్తించబడ్డాయిట. అంతటి గొప్పదైనటువంటి రామచంద్ర ప్రభు. అంతేకాదండి, మిక్కిలి క్షోభపడవలసినటువంటి పరిస్థితుల్లో ఎదురైనప్పుడు కూడా, కష్టాలు ఎదురైనప్పుడు కూడా తొణకనటువంటి వాడు. దశరథ మహారాజు గారు పిలిచారు, రామా నీకు పట్టాభిషేకం రేపు పుష్యమీ నక్షత్రంలో జరుగుతోంది, నువ్వు పట్టాభిషిక్తుడివి కా అన్నారు. సరే తండ్రి గారు అన్నారు. అలాగే తర్వాత రోజు పిలిచారు. పిలిచి అరణ్యానికి వెళ్ళవయ్యా రామా అన్నారు. ఎప్పుడు రామచంద్ర ప్రభు అరణ్యానికి వెళ్ళమన్నారో, పట్టాభిషేకం చేస్తానన్నప్పుడు ఎలా ఉన్నాడో రాముడు, అరణ్యానికి వెళ్ళమన్నప్పుడు కూడా అలాగే ఉన్నట్టే. ఇది రాముడి దగ్గర ఉన్నటువంటి గొప్పదైన స్థితప్రజ్ఞ లక్షణం. ఈ స్థితప్రజ్ఞ లక్షణమే తొణకిసలాడకుండా కష్టాల్లో కూడా ధైర్యంగా నిలబడడం. ఇది అందరూ కూడా రాముణ్ణి చూసి నేర్చుకోవాలి. కష్టాలు వచ్చాయి కదా అని కుమిలిపోకూడదు. సుఖ సంతోషాలు వచ్చినప్పుడు గర్వంగా విర్రవీగిపోకూడదు. 2 సమయాల్లోనూ తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే తొణకని వాడు ఎవడైతే ఉన్నాడో వాడు స్థితప్రజ్ఞుడు, వాడు భక్తి తత్పరుడు. కాబట్టి అయ్యా నిన్ను సేవింపగ నాపదల్ పొడమని, నిత్సోత్సవం బబ్బని, జనమాతృండనని, మహాత్ముడనని, గ్రహగతులు కుందింపని, మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం చేస్తూ. నిన్ను సేవించడంలో, నిన్ను ప్రార్థించడంలో, నువ్వు చెప్పిన ధర్మాన్ని ఆచరణ చేయడంలో నాకు కష్టాలు రావచ్చు, సుఖాలు రావచ్చు, నన్ను మంచివాడనొచ్చు, నన్ను చెడ్డవాడు అనొచ్చు. ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంటే వెనకాల పేర్లు ఎట్టేవాళ్ళు చాలామంది ఉంటారు, మంచిగా ముందరకు అడుగు పెట్టేవారు కొంతమంది ఉంటారు. ఏదైనా భగవంతుడి మీద దృష్టి పెట్టి మనం ముందరకు అడుగు వేయాలి తప్ప ఎవడో ఏదో అనుకున్నాడనో లేకపోతే వీడు ఏమనుకుంటాడో అని మనం దైవ కార్యక్రమాలని ఆప్ చేయకూడదయ్యా. అందువల్ల మనం చేయవలసిన ధర్మాల కోసం మనం ముందరకు అడుగు వేయాలి. ఎట్టు పరిస్థితుల్లోనూ తొణికిసలాడడం అనేటటువంటిది జరగకూడదు అని రాముణ్ణి చూసి మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఎటువంటి దాంట్లోనైనా స్థితప్రజ్ఞత్వాన్ని పొందాడు. ధర్మార్థ కామతత్వజ్ఞ శృతిమాన్ ప్రతిభానవాన్ లౌకికే సమయాచారే కృతకల్పో విశారద. ధర్మశాస్త్రాల్లో పేర్కొనబడినటువంటి ధర్మము, అర్థము, కామము వాటి యొక్క తత్వాలని లోతుగా తెలుసుకున్నటువంటి వాటి. ఏది ధర్మమో, ఏది అర్థమో, ఏది కామమో అతనికి బాగా తెలుసు. అంతేకాదండి, అర్ధకామాలని ధర్మంతో ఎలా ముడివేయాలో కూడా తనకి తెలుసు. అందుకనే వ్యాసుడంతటి ఆయన మహాభారతం అంతా చెప్పేసి చివరిలో ఉపసంహార వ్యాఖ్యలు చేస్తూ ఒకటే మాట చెప్తాడు, ఊర్ధ్వబాహుం నిశామ్యేష నచ కశ్చిత్ శృణోతి మాం ధర్మాదర్ధశ్చ కామశ్చ నా కిమర్థం న సేవ్యతే. తల మీద చెయ్యి పెట్టుకుని బాదుకుని మరీ చెప్తున్నానయ్యా, ఇంత 1,25,000 గ్రంథం నేను ఎందుకు రాశాను అంటే మహాభారతం అనే బహుగ్రంథాన్ని ఒక మాట చెప్పడానికే మీ అందరికీ. ఏమిటా మాట? ఎట్టి పరిస్థితుల్లో కానీ నజాతు కామాన్న భయాన్న లోభాత్ ధర్మం యజ్ఞాత్ జీవితశ్చాపి హేతో. భయం వల్ల కానీ,
లోభం వల్ల కానీ లేకపోతే కామం వల్ల కానీ నువ్వు ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టబోకు. ధర్మం, అర్థం, కామం ఏదైనా ఈ మూడిట్లోనే ఇముడుతుంది. అర్థం అంటే ఏమిటి? నీ సంపాదనే అర్థం. నువ్వు ఎలా సంపాదించావో చూసుకో, ఇది ధర్మయుక్తంగా ఇమిడిందా లేదా. కామం, నీవు కోరిక ఉంది, ఆ కోరిక ధర్మంలోకి ఇముడుతోందా లేదా, నువ్వు చేసేది ధర్మమా కాదా, ఇది చూసుకో. ధర్మాన్ని కాదన్న అర్థం, ధర్మాన్ని కాదన్నటువంటి కామము చివరికి నశించిపోతాయ్యా అని మనకి రామాయణమే చూపిస్తుంది. అందుకనే కైకేయి అంతటి ఆవిడ నాకు రాజ్యమే కావాలి, నాకు నా కొడుకు భరతుడికే పట్టాభిషిక్తం అవ్వాలి, నాకు ధర్మం అక్కర్లేదండి. ఇంటికి పెద్ద కొడుకు ధర్మంగా పట్టాభిషిక్తుడు అవ్వాలి, కానీ నాకు పెద్ద కొడుకు అక్కర్లేదు, నాకు ధర్మం అక్కర్లేదు, నా కోరిక నెరవేరుస్తావా లేదా అంది దశరథుడు. ఏమైంది ఆఖరికి? ఊళ్ళో ప్రజలందరూ తిట్టారు, సుమంత్రుడు తిట్టాడు, సిద్ధార్థుడు అనే మంత్రి తిట్టాడు, వశిష్ఠుడు తిట్టాడు, దశరథుడు ఛీ అని చిదరించుకున్నాడు. ఆఖరికి కన్న కొడుకు కూడా రాక్షసి అన్నాడు. ఇంతకన్నా చావడం మంచిది కదండి ఆవిడికి. కాబట్టి ధర్మము కాదని కోరుకునేటటువంటి డబ్బు కూడా మనిషికి ఎప్పటికైనా పతన హేతువే అని రామాయణమే చూపించింది. అంతేకాదు నాకు ధర్మం అక్కర్లేదు, నాకు కామం కావాలి, పరస్త్రీ యందు వ్యామోహం పెట్టుకున్నాడు రావణాసురుడు. రావణాసురుడు ఏమయ్యాడో, భారతంలో దుర్యోధనుడు ఏమయ్యాడో మనందరికీ కూడా తెలుసు. కాబట్టి కామానికి ధర్మయుక్తంగా కాకుండా కామానికి లొంగిన పురుషుడు ఎప్పటికైనా తలలు తెగి భూమి మీద పడిపోతాడయ్యా. అలాంటి పురుషుడి వైపు ప్రకృతి కూడా కాదు కదా, సొంత సోదరులు కూడా నిలబడరు. ఇదే చెప్పారు మొదటి రోజు మీకు. అందువల్ల ధర్మ ప్రవర్తనులై ధర్మము యందు అర్థాన్ని, ధర్మము యందు కామాన్ని ఎవడైతే మిళితం చేసి బ్రతుకుతాడో వాడికి ఎన్నడూ ధర్మం అనేటటువంటిది రక్షిస్తూనే ఉంటుంది. వాడి వెనకాల భగవంతుడనేవాడు ఉంటాడు. యతో ధర్మ తత కృష్ణ, యతో కృష్ణ తత జయ అంటుంది మహాభారతం. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ భగవంతుడు ఉంటాడు, ఎక్కడ భగవంతుడు ఉంటే అక్కడ జయం ఉండి తీరుతుంది, వాడికి రక్షణ అనేటటువంటిది ఉండి తీరుతుంది. అలాంటి ధర్మ అర్థ కామములను మూడింటినీ కూడా ఎలాగ ఉపయోగించాలో, ఎలా తెలుసుకోవాలో వాటి యందు బాగా దృష్టి తత్వాలని బాగా లోతుగా తెలిసినవాడు రామచంద్ర ప్రభు అండి. ఆయా సమయాల యందు ఏ సమయంలో ఏది ఆచరించాలో కూడా తెలిసినవాడు. అంతేకాదు ఒకసారి తెలుసుకున్న విషయాన్ని మరిచిపోట దేన్ని కూడా, అది మనసులోనే గుర్తుంటుంది ఎప్పుడూ కూడా. అందుకనే అవతారంలో తాను దండకారణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు భద్రాద్రి వైపు వచ్చినప్పుడు భద్రుడికి ఆ యొక్క మాట ఇచ్చారు, నీ యొక్క కొండ మీద నేను వెలుస్తాను అని. అయితే మర్చిపోయాడు ఆయన. ఎప్పుడో మళ్ళీ తపస్సు చేసి పిలిస్తే వెంటనే వదలకుండా ఆ మాట గుర్తించుకుని వేగంగా వచ్చి విష్ణు రూపంలో ఉన్న స్వామి వేగంగా మళ్ళీ ధనుస్సుని పక్కన లక్ష్మిని ఆ యొక్క సీతగా మార్చుకుని ఆ పక్కన లక్ష్మణుడిని నిలబెట్టుకుని ఆ భద్రుడి మీద వెలిశారు. వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే దిగ్భ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే రమారమణ గోవింద గోవింద. అటువంటి రామచంద్ర ప్రభు అంతటి భద్రుణ్ణి కూడా అనుగ్రహించారు మర్చిపోకుండానండి. అందువల్ల తాను అనుకున్న దాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోడు. ఒక్కసారి గుర్తుపెట్టుకున్నాడు అంటే అనుక్షణం నివసిస్తూ వికసించేటటువంటి ప్రతిభ కలిగిన వాడు, లోకమునకు ప్రామాణికమైనటువంటి సమయ ఆచారాలని నెలకొల్పినటువంటి వాడు, వాటిని ఆచరించి తాను చెప్పడం కాదు, తాను విధించడం కాదు, తాను విధించిన వాటిని అతను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రభువు ఆచరిస్తున్నాడు, మనం కూడా ఆచరించాలని ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువచ్చి వాళ్ళ చేత కూడా ఆచరింపజేయించేటటువంటి వాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిదండి. ఇవన్నీ ప్రజల చేత తాను కూడా చేయించడం అంటే సాధారణమైన విషయం కాదు. అందుకనే రామవత్ వర్తితవ్యం అన్నాడు మహర్షి. రాముడు ఏ మార్గం వైపు నడుచుకున్నాడో మనము కూడా ఆ మార్గాన్నే పాటించాలి అని చూపించారు. నిభృత సమృతాకారో గుప్తమంత్ర సహాయవాన్ రహస్యాలోచనల యందు సమయం వచ్చేంతవరకు గూఢంగా కూడా ఉంటాట, బయటికి కనిపించట, పైకి తేలడట. ఆ విషయాన్ని రహస్యాన్ని రహస్యంగానే ఉంచుతాట మనసులో. అంతేకాదండి సమర్థులైనటువంటి మంత్రులందరినీ కలిగి ఉంటాట. ఆయన కోపం కానీ సంతోషం కానీ
సత్ఫలితాలనే ఇస్తుందనే సత్ఫలితాలను ఇవ్వడమే తప్ప చెడు ఫలితాలను ఎప్పుడూ ఇవ్వలేదు. సమయోచితంగా, అంతేకాదు అమోఘ క్రోధహర్షస్య త్యాగ సంయమకాలవిత్, అంతేకాదు సమయోచితంగా పాత్రులకే దానం ఇస్తాడు. అపాత్ర దానం ఎప్పుడూ కూడా చేయలేదు రామచంద్ర ప్రభు. వీడికి దానం చేస్తే ఆ దానం చేసినటువంటి ధనం శ్లాఘిస్తుందా శ్లాఘించదా ఇది చూస్తాట రాముడు. అలా ఇచ్చినప్పుడే ఆ దానం పరిపూర్ణమవుతుంది, అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. మనం ఇచ్చినటువంటి దానం వల్ల నలుగురికి శ్రేయస్సు కలుగుతున్నదా లేదా, దీనివల్ల నలుగురు చెడిపోతున్నారా, ఈ యుక్తాయుక్త ఆలోచన మనిషికి ఉండాలి. దానం చేయమన్నారు కదా అని ఎవరికి పడితే వాడికి దానం చేసేయకూడదు. దానం చేస్తున్నామంటే అవతల వ్యక్తి దాన్ని సంపూర్ణంగా వినియోగించుకుని ఆనందించాలి. అతడికి అత్యంత అవసరమై ఉండాలి, దాన్ని మనం తీర్చినదై ఉండాలి. లేకపోతే మనం చేసినటువంటి దానం లోక కళ్యాణానికి ఉపయోగపడినదై ఉండాలి, నలుగురు దాని మీద పడి బ్రతికేలా ఉండాలి. లేదంటే దాన్ని వ్యర్థం చేసిన వాళ్ళైతే, దాన్ని తప్పుదారి పట్టించిన వాళ్ళైతే మనం దానం చేసినటువంటి ధనము కూడా అపవిత్రమవుతుంది. కాబట్టి పాత్రత ఎరిగి దానం చేయవయ్యా, ఈ దానం వల్ల నలుగురికి ఉపయుక్తం అవుతున్నదా లేదా అది తెలుసుకుని ఇమ్మన్నారు. లేకపోతే ప్రజలందరూ పాడైపోతూ ఉంటే ఆ డబ్బుని దానాల కింద తీసుకుని, విరాళాల కింద తీసుకుని వాళ్ళు చేసే పాపాలలో మనకి కూడా బాధ్యత ఉంటుందని చెప్పారు. అందుకనే విరాళం ఇచ్చినప్పుడు కానీ, దానం చేసినప్పుడు కానీ ఇది సక్రమంగా వినియోగం అవుతుందా లేదా 1-2 సార్లు ఆలోచించి పాత్రత ఎరిగి దానం చేయమని చెప్పేవారు. అందుకనే రాముడు దానం చేస్తూ ఉంటే పాత్రత కలిగినవాడా కాదా అని ఆలోచన చేసి మరీ దానం చేసేవాడు. ఆఖరికి రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అరణ్యాలకి. ఒక బ్రాహ్మణుడు వచ్చి నేను చాలా పేదవాడిని, నాకు దానం చేయమంటే వెంటనే దానం చేయలేదండి. అతన్ని పరీక్షించాడు. ఇదిగో నీ చేతిలో ఉన్న కర్ర విసరవయ్యా, ఎంత దూరం వెళ్తుందో చూస్తాను, అంత దూరం విసరగలిగితే అంత దూరం పడినటువంటి ఆ యొక్క గోసంపదనంతటినీ నీకు ఇస్తానన్నాడు. అలా పరీక్షించి బ్రాహ్మణుడికి తప్ప అప్పుడు ఇవ్వలేదండి దానం. అలా ప్రతి ఒక్కరిని కూడా పరీక్షించి అతనికి నిజంగా ఇది ఉపయుక్తమా కాదా, ఇతడు నిజంగానే కోరి వచ్చాడా, లేకపోతే ఏ ఉద్దేశంతో దానానికి వచ్చాడో అడిగి తెలుసుకుని మరీ దానం చేసేవాడు రాముడు. దృఢభక్తి స్థిరప్రజ్ఞ నాసగ్రాహి న దుర్వచాహ నస్తంధ్రిర ప్రమస్తశ్చ స్వదోష పరదోషవితు. ఆయన ప్రజ్ఞ నిజానికి సాటి లేనటువంటిది. దుర్జనుల్ని దగ్గరికి రానివ్వట్ట ఎప్పుడూ కూడా. వాడికి చెడు లక్షణాలు, చెడు బుద్ధో, లేకపోతే నలుగురు యందు ఏదో ఒక అపవాదును చూపించేటటువంటి గుణం ఉన్నవాడైతే వాడిని అన్నడూ దగ్గరికి రానివ్వట్ట రామచంద్ర ప్రభు. అంతేకాదండి, సత్ప్రసంగములకు నెలవు. ఆయన దగ్గర కూర్చుంటే మంచి విషయాలు తెలుస్తాయి అందరికీ కూడా. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడాలి, కాసేపు ఆయన దగ్గర కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అనుకునేవారట. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి కూర్చునేవారు. ఈ రామచంద్ర ప్రభువు కూడా అలాగే మాట్లాడేవాడు. వాళ్ళ దగ్గరికి, రాముడి దగ్గరికి కూడా అందరూ వచ్చి చేరేవారట, ఆయన ఏదో మంచి మాట చెప్తాడు అని. అంతేకాదండి, సోమరితనం కానీ ఏమరపాటు కానీ లేనటువంటి వాడు రామచంద్ర ప్రభు. అంతేకాదు లోకములకు లోకంలో ఇతరుల లోపాలని మాత్రమే గుర్తించి కొంతమంది ఏమిటి చేస్తారు, ఎదుటి వాళ్ళలో ఏదైనా తప్పులుంటే వాటిని గుర్తించి వేలు పెట్టి చూపిస్తారు. కానీ రాముడు అలా కాదుటండి. ఎదుటివారి యొక్క లోపాలను గుర్తించడం కాదు, ముందు తనలో లోపాలను కూడా గుర్తించుకుంటాడట. అందుకనే మనం చూసే దృష్టిని బట్టి ఉంటుందండి ఏదైనా. అవతలి వాళ్ళలో నువ్వు మంచి చూడగలిగితే నీకు అంతా మంచిగానే కనిపిస్తుంది. నువ్వు కావాలని చెడు వెతుక్కుంటే ఏదైనా దోషభూయిష్టంగానే కనిపిస్తుంది. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మని పిలిచారట. శ్రీకృష్ణ పరమాత్మ పిలిచారట, ఏదో సందర్భానుసారంగా చెప్పే ఒక పెట్టకథ ఇది. శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధనుడిని పిలిచాడు, దుర్యోధనుడిని పిలిచాడు, ఇటు ధర్మరాజుని పిలిచాడు. ఏమయ్యా, లోకంలో మంచివారు ఎవరైనా ఉంటే నీకు కనిపిస్తే ఒక్కడినైనా తీసుకురా అని దుర్యోధనుడిని పంపించాట. ధర్మరాజుని పిలిచి లోకంలో చెడ్డవారు ఎవరైనా నీకు కనిపిస్తే ఒక్క చెడ్డవాడినైనా నా దగ్గరికి తీసుకురా అని పంపించాట. ఇద్దరూ ఒట్టి చేతులతోనే వచ్చారు. వస్తే ఏమయ్యా దుర్యోధన, ఎవరైనా చెడ్డవాళ్ళు ఎవరైనా మంచివాళ్ళు కనిపించారా అని అడిగితే దుర్యోధనుడు అన్నట్ట, నాకు ఒక్క మంచివాడు కూడా కనిపించలేదు, ఎవడిలో ఏదో ఒక దోషం ఉంటూనే ఉన్నది అన్నట్ట. ఇటు ధర్మరాజుని పిలిచి అన్నట్ట, ఏమయ్యా నీకు ఎవరైనా చెడ్డవారు కనిపించారా అంటే, నాకెవ్వరూ చెడ్డవారు కనిపించలేరయ్యా, అందరిలోనూ ఎంతో కొంత మంచి గుణాలు కనిపిస్తూనే వచ్చాయి, పూర్తిగా చెడ్డవాడు నాకు ఎవరూ కనిపించలేదన్నారు.
అంటే ఏమిటి, లోకంలో నీ దృష్టిని బట్టే మంచా చెడా అనేటటువంటిది అవతల వ్యక్తిలో కనిపిస్తుంది. కాబట్టి నువ్వు చూసే గుణాన్ని బట్టి అవతలి వాడిలో లోపాలు కనిపిస్తాయి. కానీ నిజంగా అవతలి వాడిలో గుణాలు ఉంటే దాన్ని శ్లాఘించడం అనేటటువంటిది ధర్మము. అది చూపించాడు రామచంద్ర ప్రభు. అందుకనే ఎదుటివాడి యందు అసూయ అనేటటువంటిది ఎన్నడూ కూడా పొందకూడదండి. అసూయ అనేటటువంటిది పొందడం వల్ల వీడిని వీడు పతనం చేసుకున్నట్లే. తన యందు దోషాలు వెతుక్కోకుండా అసూయ అనేది అవతలి వాడి యందు నేరాలని ఎత్తి చూపిస్తుంది. అందుకనే ఒకడు ఉన్నతిలోకి వెళ్తున్నాడు అంటే వాడి యందు ఆరోపణలు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయంటే వాడు ఉన్నతిలోకి వెళ్ళడం వల్లే. వాడు ఉన్నతిలోకి వెళ్ళడం వీడు ఓర్చుకోలేడు కాబట్టే వాడి గురించి అపవాదులన్నీ ప్రచారం చేస్తాడు యువతలవాడు. అందువల్ల ఆ దృష్టికోణం ఎవరికీ ఉండకూడదు. నిజంగా వాడిలో లోపం ఉంటే ఆ లోపాన్ని పక్కకి పెట్టి వాడిలో ఉన్న మంచి గురించి మాట్లాడు. వాడిలో ఏదైనా తప్పు ఉంటే పక్కకి తీసుకువెళ్ళి, నాయనా నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, దీన్ని సర్దిదిద్దుకో, ఇది అందరి ముందు చెప్పకూడదు అని అతన్ని సరిదిద్దు. ఇది నేర్పుతాడు రామచంద్ర ప్రభు మనందరికీ కూడా. అందువల్ల ఎప్పుడూ కూడా ఇతరుల లోపాలని మాత్రమే గుర్తించకుండా తన లోపాలు ఏవైనా ఉన్నాయా అని కూడా తనకి తాను తర్ఫీదు ఇచ్చుకుంటూ ఉంటాడు రామచంద్ర ప్రభు. మరొక్క మాట చెప్తున్నాడు వాల్మీకి మహర్షి, శాస్త్రజ్ఞశ్చ కృతజ్ఞశ్చ పురుషాంతర కోవిద య ప్రగ్రాహ అనుగ్రహో యథా న్యాయం విచక్షణ. రాముడు సర్వశాస్త్ర కోవిదుడు. ఆయనకి తెలియని విద్య లేదు. అన్ని విద్యల యందు తాను ప్రావీణ్యుడు. అందుకనే సంగీతాది కళల యందు కూడా ఆరితేరినవాడు అంటాడు వాల్మీకి మహర్షి తర్వాత మాటలో. అన్ని విద్యల యందు ఆయనకి ప్రావీణ్యత ఉన్నది. రాముడంటే గుర్తుపెట్టుకోండి, నవరసాలని పండిస్తాడు రామాయణంలో. రాముడంటే ఎప్పుడూ ధర్మపరుడని, ఎప్పుడూ ముక్కు మూసుకుని కోపంగానే ఉంటాడు, ధర్మమనే అంటాడు, మాటలో నవ్వు కానీ చిరునవ్వు కానీ ఉండదని అనుకోకండి. మీకు ఎప్పుడూ రాముడు చాలా నవ్విస్తాడు, జనాల్ని ఆనందింపజేస్తాడు, బాధ పెడతాడు, కవ్విస్తాడు. అన్ని రసాస్పాదన స్ఫోరకమైనటువంటి నవరసాలు ఆయన ఎందు పండిస్తాడు. రామాయణం చదవడం తెలిస్తే, వినడం తెలిస్తే మనందరికీ ఆ కళలన్నీ కనిపిస్తాయి. అందువల్ల ఆయనకి కోపం వచ్చినా రుద్రావతారాన్ని పొందుతాడు. ఆయనకి ఆనందం వచ్చి అనుగ్రహిస్తే అంతటికన్నా కరుణామయుడు మనొకడు లేడంటారు. నిన్న చెప్పాను కళ్యాణంలో, వీర్యవాన్ నతు వీర్య, వీరులందరికీ వీరుడిగా కనిపించాడు, రాక్షసులందరికీ రుద్రుడిగా కనిపించాడు, స్త్రీలందరికీ మదన రూపంగా కనిపించాడు. ఒక ధనుర్భంగంలోనే కాదండి, రామాయణంలో రాముడు అడుగు వేసిన ప్రతి సమయంలో కూడా ఆయా వ్యక్తులకి ఏ ఏ దృష్టి రూపంలో రాముడిని చూస్తే ఆయా దృష్టితో రాముడు కనిపించాడు. సత్సంగ్రహ ప్రగ్రహేణ స్థానవిన్ నిగ్రహస్య చ అయకర్మణ్యపాయజ్ఞ సందృష్టాన్ అన్యకర్మవితు. సజ్జనుల్ని దగ్గరికి తీసుకుంటాడు, వారికి సహాయం చేస్తాడు. అలా చెయ్యడంలో రాముడు కుశలుడు. సమయం ఎరిగి దుర్జనుల్ని శిక్షిస్తాడు. వెంటనే వాడు తప్పు చేసేశాడు కదా అని వాడిని వెంటనే వెళ్ళి శిక్షించేయడు. వాడికి ఓ అవకాశం ఇస్తాడు. వాడు మారతాడేమో అని చూస్తాడు. వాడు ఇంతకీ కూడా ఇంకా మారకపోతే అప్పుడు వాడిని సమయాన్ని బట్టి శిక్షిస్తాడన్నారు. రావణాసురుడి విషయంలో కూడా అదే జరిగింది, వాలి విషయంలో కూడా అదే జరిగింది. వెళ్ళమన్నాడు సుగ్రీవుణ్ణి, అయినా సరే అతడు ఆ మాట మార్చుకోకపోతే ఇచ్చిన మాట నెరవేర్చుకోవడం కోసం సంహారం చేశాడు. కుశలుడు. అంతేకాదు సమయమరిగి దుర్జనులను శిక్షిస్తాడు. న్యాయసమ్మతంగా ప్రజలను నొప్పించకుండా, పువ్వులో నుంచి మకరందాన్ని తుమ్మెద నెప్పి తెలియకుండా ఎలా స్వీకరిస్తుందో అలాగ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల నుండి ఆ యొక్క పన్నులు వసూలు చేస్తాటండి. అయ్యయ్యో ఇంత భారం పన్ను మా మీద పడిపోయిందని బాధపడరుట. చాలా తేలికగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండానే వాళ్ళ దగ్గర నుండి వచ్చే విధానాన్ని చూస్తాట, పన్నుల రూపంలో ధనాన్ని. అంతేకాదండి, అలా పన్నులు వసూలు చేసి కోశాగారం ఎప్పుడూ కూడా కరిగిపోకుండా దాన్ని ఎప్పుడూ నిండుగానే ఉంచుతాట. శాస్త్ర ప్రకారం ఆ ధనాన్ని సముచితంగా మళ్ళీ వ్యయం చేస్తాడు, ఖర్చు పెడతాడు. అదే చెప్తారు ఇక్కడ. ఏమిటి ముఖ్యంగా, కశ్చిదాయాన్యచార్ధేన చతుర్భాగేన వా పునః పాదభాగై త్రిభిర్వాపి వ్యయ సంచోద్యతే బుధై. మహాభారతంలో చెప్తారు ఈ మాట. తెలివి గలవారు ఆదాయంలో సగభాగం కానీ, పావు భాగం కానీ, లేకపోతే ముప్పావు భాగం కానీ వ్యయం చేసి మిగతా భాగాన్ని ఆ యొక్క లోపల దాయడం కానీ, లేకపోతే దాన్ని మంచి కార్యాలకు ఉపయోగించడం కానీ, లేకపోతే దాన్ని మళ్ళీ రెట్టింపు చేయడానికి కానీ ప్రయత్నం చేస్తారట. అలాగ రామచంద్ర ప్రభు దానిని మంచి కార్యాలకి ప్రజలకు ఉపయోగించి ధనం అనేటటువంటిది వృద్ధి చెందేలాగానే చూస్తాడు, కానీ దాన్ని తగ్గించలేదు ఎప్పుడూ కూడా.
వైహారిణీకాం శిల్పానాం విజ్ఞతార్థ విభాగవితు ఆరోహే వినయే చైవ యుక్తో వారాణవాజినం. అంతేకాదు సంగీత చిత్ర కళల యందు మంచి నేర్పరిట రామచంద్ర ప్రభు. అంతేకాదండి, చిత్రకళ అంటే మంచి ఆర్టిస్టుట, పెయింటింగ్ వేయడంలో ఆయన. అంతేకాదు వీణ, వేణువు, మృదంగము మొదలైనటువంటి సంగీత వాయిద్యాల్ని కూడా చక్కగా వాయిస్తాట రామచంద్ర ప్రభు. అంతేకాదండి, వాటిలో ఆరితేరినవాడు ధనమును క్రమపద్ధతిని అనుసరించి సద్వినియోగం చేయడం బాగా తెలిసినటువంటి వాడు. ఏనుగుల్ని గుర్రాల్ని అధిరోహించి అదుపు చేయుట యందు వాటికి శిక్షణ ఇచ్చుటలో బాగా ఆ యొక్క శిక్షణ తెలిసినటువంటి వాడు. ధనుర్వేద విదాం శ్రేష్టో లోకే అతిరథ సమ్మత. ధనుర్విద్య యందు ఆరితేరినటువంటి వాడుట అతిరథులలో శ్రేష్ఠుడు అన్నారు. అతిరథులంటే తనతో పాటు తన సైన్యాన్ని, గుర్రాలని, సారథిని కూడా కాపాడుకుంటూ యుద్ధం చేసే అంతటి నేర్పరి అటువంటి వాడు రామచంద్ర ప్రభు. అంతేకాదండి, చెప్తున్నారు అప్రదృశ్యశ్చ సంగ్రామే క్రుద్ధైరపి సురాసురై అనసూయోజిత క్రోధో నదృప్తో నచమత్సరి నచాపమంతా భూతానాం నచకాల వశానుగ. ముఖ్యంగా యుద్ధంలో కనుక రామచంద్ర ప్రభు వెళ్తే అతన్ని ఎదిరించి నిలవగలిగేటటువంటి మొనగాడు లేరుట. అంత బాగా యుద్ధం చేస్తాట రామచంద్ర ప్రభు. అంతేకాదు అసూయ లేనివాడు, మళ్ళీ చెప్తున్నారు ఈ మాట, కోపమునకు లోను కానివాడు, గర్వము లేనివాడు, మాత్సర్యము లేనివాడు, మాశ్చర్యం అంటే తెలియనివాడు, ఎట్టివారిని ఏమాత్రము కూడా అవమానించనటువంటి వాడు, సత్వరజస్తమో గుణాల్ని అదుపులో ఉంచుకుంటూ అతీతమైనటువంటి గుణసంపత్తులు కలిగినటువంటి వాడు, శుద్ధ సత్వస్వభావం కలిగినటువంటి వాడు అని తప్పకుండా రాముడి యొక్క గుణగణాల గురించి చూపించారు. ఇన్ని గుణాలు కలిగినటువంటి రామచంద్ర ప్రభువుని రోజు చూస్తూ ప్రజలు ఆయన గురించి చెప్పుకుంటున్నటువంటి మాటలన్నీ వింటున్నాడు దశరథ మహారాజు గారు. వింటూ మనసులో ఒక సంకల్పానికి వచ్చాడు. ఏమిటిట? అధరాజ్ఞో బభూవైవం వృద్ధస్య చిరజీవిన ప్రీతిరేషా కదం రామో రాజా స్యన్మయి జీవతి. సాటిలేని శుభలక్షణములతో విలసిస్తున్న రాముణ్ణి చూసి శత్రుభయంకరుడైనటువంటి దశరథ మహారాజు గారు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఏమని? ఏషా హ్యస్య పరాప్రీతి హృది సంవర్తివర్తితే కదానామ సుతం ద్రక్ష్యాద్ అభిషిక్తం అహం ప్రియం వృద్ధికామోహి లోకస్య సర్వభూతానుకంపన. వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు అయినటువంటి దశరథ మహారాజు గారు నేను జీవించి ఉండగానే ఈ రాజ్యమునకు శ్రీరాముడు రాజైతే ఎంత బాగుంటుందో నా పెద్ద కుమారుడు అని భావన చేశాట. ఎందుకు? తనకన్నా ఎక్కువ గుణాలు కలిగి ఉన్నాడు పెద్ద కొడుకు. అందున రాజ్య పట్టాభిషేకానికి అర్హుడు. ఇక్ష్వాకు వంశంలో ఇంటికి పెద్దవాడే రాజ్యాధికారం చెయ్యాలి. ఆ విధమైనటువంటి పద్ధతిని అంతటినీ ఇక్కడ చూపించారు. కాబట్టి నా ప్రియపుత్రుడైన రాముణ్ణి రాజ్యాభిషిక్తుడిగా ఎప్పుడు చూడగలను కదా అనుకుంటున్నాడు. ఈ విధమైన స్వాభావిక గుణగణాలన్నింటినీ కూడా కుదురుకున్నటువంటి రామచంద్ర ప్రభువుకి, ఇంత శుభలక్షణ సంపన్నుడికి శ్రీరాముణ్ణి యువరాజును చేయడానికి, ఎలాగైనా అతన్ని యువరాజుని చెయ్యాలి అని మనసులో నిశ్చయానికి వచ్చాట దశరథ మహారాజు గారు. దశరథ మహారాజు గారు అలా నిశ్చయానికి వచ్చి దివ్య అంతరిక్షే భూమౌచ ఘోర ముత్పాతజం భయం సంచచక్షే చ మేధావి శరీరే చాత్మనో జరాం. ఆకాశమునందును అంతరిక్షంలోనూ భూమిపైన జరిగేటటువంటి భయంకరమైన ఉత్పాతాలన్నింటినీ చూస్తున్నట్ట కొన్ని రోజులుగా. ఏమిటి? మరణం ఆసన్నమవుతున్నప్పుడు కొన్ని ఉత్పాతాలు కనిపిస్తాయి చనిపోయేటటువంటి వారికి కొన్ని నెలల ముందర నుంచే. అవన్నీ కూడా పెద్దల ద్వారా తెలుసుకున్నవాడు కాబట్టి గమనిస్తున్నాడు దశరథుడు. పూర్ణచంద్రావనస్యాత శోకా సముదమాత్మన లోకే రామస్య బుబుదే సంప్రీయత్వం మహాత్మన. పున్నమి నాటి చంద్రుడి వలె లోకాలకి ఆహ్లాదాన్ని కల్పించే రామచంద్ర ప్రభు దేశ ప్రజలకందరికీ కూడా ప్రేమాభిమానాలు పంచిపెట్టి అత్యంత సంతోషదాయకుడవుతాడనే నమ్మకం తండ్రికి కుదురుకుంది మనస్సులో. ఏం చెయ్యాలి? వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చేసి నానానగర వాస్తవ్యాన్ పృథక్ జనపదానపి సమానినాయ మేధిన్యా ప్రధానాన్ పృథివీపతి. మొత్తం తన సామంతరాజులందరికీ, జానపదులకి, మంత్రివర్గానికి, పురోహితులకి అందరికీ కూడా కబురు పెట్టాట. కబురు పెడితే జానపదులు, సామంతరాజులు, మంత్రివర్గం, పురోహితులు అందరూ వచ్చి పెద్ద సభ తీర్చారు.
సభ ఎంతరి ముందు కూడా మాట చెప్తూ ఉండగా ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్తున్నారు, నతు కేకేయ రాజానాం జనకం వా నరాధిప త్వరయా చానయామాస పశ్చంతో శ్రోష్యతే ప్రియ. వ్యవధి చాలా తక్కువగా ఉండడం వల్ల కేకేయ మహారాజుని పిలవలేదుట, జనక మహారాజును పిలవలేదుట. తర్వాత వాళ్లే తెలుసుకుంటారులే, ముందు సమయం దాటిపోకుండా ముందు నా కుమారుడికి పట్టాభిషేకం చేసేయాలి అని కంగారు పడుతున్నాడు మనసులో దశరథ మహారాజు గారు. తర్వాత దీని గురించి బాగా వివరిస్తారండి. ఆ తర్వాత ఎప్పుడైతే కబురు పెట్టాడో ఈ దశరథ మహారాజు గారి యొక్క ఆహ్వానాన్ని అందుకుని మంత్రి, పురోహిత, సామంత, జానపదాది వర్గముల వారందరూ కూడా వచ్చేశారు. వచ్చి సభ తీర్చాడు. సభ తీర్చగానే వాళ్ళందరినీ ఉద్దేశించి సింహ గంభీర రవంతో మాట్లాడుతున్నాడండి దశరథుడు. ఏమని? విదితం భవతామేతత్ యథామే రాజ్యముత్తమం పూర్వై కర్మమ రాజేంద్రై సుతవత్ పరిపాలితం. ఏమయ్యా, మా పూర్వీకులందరూ కూడా మిమ్మల్ని అందరినీ కూడా కన్న బిడ్డలలాగా ఎప్పుడూ కూడా పాలించారు. అందులో మా వంశాల్లో రఘుమహారాజు గారి దగ్గర నుండి కూడా ఆయన ఎంత గొప్పగా కన్నబిడ్డల్లాగా మిమ్మల్ని అందరినీ పరిపాలన చేశాడో నేను చెప్పక్కర్లేదు, మీకు మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఓ ఇక్ష్వాకు మహారాజు గారైనటువంటి ఆ వంశీయులైనటువంటి నరేంద్రులు రాజులు ఈ సమస్త కోసల రాజ్యాన్ని సుభిక్షంగా ఏ లోటు లేకుండా పరిపాలించారు. మా వంశం వాడైనటువంటి మా రాజులందరూ నేను దీన్ని సుఖ సంతోషాలతో ఆటపట్టుగా చేసి పరిపాలన చేశాం. మా పెద్దలు వేసిన బాటలోనే నేను కూడా ఆ మార్గాన్నే అనుసరిస్తూ మిమ్మల్ని అందరినీ కన్న బిడ్డల్లాగా నేను ఈ యొక్క పరిపాలన అనేటటువంటిది కొనసాగిస్తూ మిమ్మల్ని రక్షించాను. ఇదం శరీరం కృష్ణస్య లోకస్య చరితాహితం పాండురస్యాతవత్ పత్రస్య ఛాయాయాం జరితం మయ. సమస్త ప్రజల యొక్క హితం కొరకు పాటుపడుచు నేను ఈ శ్వేతఛత్రం కింద కొన్ని వేల సంవత్సరాలు గడిపేశానయ్యా. ఇదంతా నా రాజ్యాన్ని పరిపాలించడంలోనే అయిపోయింది నా వయసంతా. ఎప్పటికీ 60,000 సంవత్సరాల ముదసలి అండి దశరథుడు. అంతకాలం ఎలా బ్రతుకుతారండి అంటే చెప్పాను మీకు. యోగశాస్త్రం ద్వారా మన మానవుడు అనేవాడు ఎంతకాలమైనా బ్రతకచ్చు. కానీ మనలో ఉండే మదమాశ్చర్యాలనేవి మన ఆయుష్ను క్షీణింపజేస్తూ ఉంటాయి. అవన్నీ లేకుండా సత్వగుణ సంపన్నుడై ధర్మపరుడై బతికినవాడు ఎంతకాలం అనుకుంటే అంతకాలం బ్రతకగలడు. కాబట్టి జీర్ణ దశకు చేరుకుంది నా శరీరం, ముసలిదైపోయింది. ఇప్పుడు ఈ రాజ్యభారం నుండి నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానయ్యా అని వచ్చిన మంత్రి పురోహితులందరికీ కూడా చెప్తున్నాడు. అంతేకాదు, ఈ విధంగా నేను అలసిపోయాను. అంతరంగికులైనటువంటి బ్రాహ్మణోత్తముల యొక్క అనుమతితో ప్రజల శ్రేయస్సు కొరకు రాజ్యభారాన్ని పుత్రునికి అప్పగించి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నానన్నాడు. అనుజాతో హిమాం సర్వై గుణై జ్యేష్ఠో మమాత్మజ పురందర సమో వీర్యే రామ పరపురంజయ. నా పెద్ద కుమారుడైనటువంటి రాముడు పరాక్రమ గుణముల యందు నా ఎంతటి వాడు. అతడు శత్రు నగరాధీశుడు, శత్రువుల్ని కూడా ధ్వంసమనరించగలిగినటువంటి వాడు, శౌర్యములో ఇంద్రతుల్యుడు. కాబట్టి మా కొడుకు గురించి నేను పొగుడుకుంటే బాగోదు, కానీ మీ అందరికీ కూడా మీరు చూసి ఉన్నారు నా కొడుకు యొక్క విశేషాలన్నింటినీ కూడా. తం చంద్రమివ పుష్యేణ యుక్తం ధర్మభృతాంబరం యవ్వరాజ్యే నియోక్తోస్మి ప్రీత పురుషపుంగవ. రేపే పుష్యమీ నక్షత్రం, చంద్రుడు పుష్యమీ నక్షత్రంలోనికి వస్తున్నాడు. ధార్మికులలో శ్రేష్ఠుడు నరోత్తముడు అయినటువంటి శ్రీరాముణ్ణి రేపు పుష్యమీ నక్షత్రయుక్త ముహూర్తంలో యవ్వరాజ్య పట్టాభిషిక్తుడిగా నేను చెయ్యాలి అని అనుకుంటున్నాను. నేను చిరకాలం నుండి నాకు వచ్చినటువంటి రాజ్యభారాన్ని నా జ్యేష్ఠ కుమారుడైనటువంటి రాముడి మీద ఉంచాలని అనుకుంటున్నాను. తత్ఫలితంగా ఈ భూమండలానికి శ్రేయస్సు చేకూరుతుంది అని నేను భావన చేస్తున్నాను. కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. ఏమిటి అంటే, యద్యత్ పేషా మమ ప్రీతి హిమమన్యాద్విచింత్యతాం అన్యమధ్యాస్తచింతా విమర్దాభ్యాది కోదయ. ఏమయ్యా, శ్రీరాముణ్ణి యువరాజుని చెయ్యడం అనేటటువంటిది నాకు ప్రీతికరం అయినప్పటికీ మధ్యవర్తుల కింద, సామంతరాజుల కింద, మంత్రుల కింద, జానపదుల కింద మీరందరూ ఉన్నారు. కాబట్టి ప్రజలకి ఏది హితమైనదో
మధ్యవర్తులుగా మీరు తేల్చి చెప్పండి, రాముడు ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి అర్హుడా కాదా అని ప్రశ్న వేశాడు. నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అంటే రామరాజ్యంలోనే మనకి కనిపిస్తుంది. చూడండి, నిజంగా తన తర్వాత తన కొడుకునికి రాజ్యపట్టాభిషేకం ఎవరిని అడగకుండానే చేసేయచ్చు దశరథుడు. కానీ ఆయన అలా అడగలేదు, అలా చెయ్యలేదు. మంత్రి, పురోహిత, సామంత, జానపదుల యొక్క అనుజ్ఞ లేనిదే ఆ రోజుల్లో ప్రభువు కూడా నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదనే ధర్మాన్ని చూపిస్తున్నారండి ఇక్కడ ఇక్ష్వాకు వంశ ప్రభువులు. అంటే నా తర్వాత నా యొక్క వంశోద్ధారకుడే రాజైపోతాడనే ఉద్దేశాలు వాళ్ళకి లేవు. ప్రజలు కనుక ఏకీభవించకపోతే కన్న కొడుకైనా సరే రాజ్యం ఇచ్చేటటువంటి అవకాశం లేదండి. అంతటి ధర్మ పరిపాలన కొనసాగించారు. అది కేవలం మన హైందవ ధర్మానికే సాధ్యమైంది, మరి ఇంకెవరికీ సాధ్యపడలేదు. కుటిలమైన యుద్ధాలు, కుటిలమైన ధర్మాలు భారతదేశంలో స్థాపన అవ్వలేదండి. అన్యాయంగా వెనక నుండి వెన్నుపోటు వేసేటటువంటి కుటిలమైన రాజవిద్యలన్నీ అవతల దేశాల నుంచే పుట్టుకొచ్చాయి, కానీ భారతదేశంలో ఎన్నడూ కూడా లేవు. కాబట్టి నా కుమారుడు ప్రయోజనకారి కాదా, అవునా కాదా మీరే తేల్చమని చెప్పాడు. ఈ మాట ఎప్పుడైతే దశరథుడు చెప్పాడో సభలో ఆనంద ఉత్సాహాలు వెల్లురిగాయటండి. క్రేంకార ధ్వనులన్నీ కూడా వినిపించాయి. పక్షపాతరహితులై మధ్యస్థులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకే కంఠంతో స్నిగ్ధంగా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారట. మాట్లాడుకుని దశరథ మహారాజు గారిని ఉద్దేశిస్తూ ఒక మాట చెప్తున్నారు. సరామం యువరాజానాం అభిషంచస్య పార్థివం ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం. ఒకే మాట చెప్పారు. అందరూ ఏకకంఠంగా ఐకమత్యంగా మాట్లాడినటువంటి మాట ఇది. ఏమిటి? రఘుకుల సార్వభౌముడైనటువంటి ధర్మాధికారి అయినటువంటి నీ పుత్రుడైనటువంటి రామచంద్ర ప్రభువుని ఏకగ్రీవంగా ఐకమత్యంగా మేమందరము కూడా ఏకీభవిస్తున్నాం, అతడు యువరాజ్య పట్టాభిషేకానికి అర్హుడు అని వాళ్ళందరూ జయ జయధ్వానాలు చేశారు. ఆ మాట వినగానే పుత్రవాత్సల్యాన్ని పొందినటువంటి దశరథుడు ఆనందచికుతుడయ్యాట. రామచంద్ర ప్రభువుని వీళ్ళందరూ ఆమోదించడాన్ని చూసినటువంటి దశరథుడికి ఆనందం కలిగి ఇది సరిపోలేదు, ఆయనకి మళ్ళీ పరీక్షించాలనుకున్నాడు. వీళ్ళందరూ మొహమాటం కొద్దీ ఏదైనా అంటున్నారా, నేను అడిగానని చెప్తున్నారా, వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తున్నారా రాముడు కావాలని అని మళ్ళీ తెలుసుకోవాలని ఒక ప్రశ్న వేశాడు. ఏమిటిట? శృత్యైవ వచనం యన్మే రాఘవం ప్రతిమిచ్చద రాజా నా సంశయోయమ్మే కిమిదం బ్రూతతత్వతః. ఏమయ్యా రాజులారా, నేను చెప్పిన మాటలన్నీ వినేసిన వెంటనే రాముడు మాకు కావాలి యువరాజు కింద అని అనేస్తున్నారే, నిజం చెప్పండి. ఏమయ్యా ఇంతకాలం పరిపాలన చేసో, ఇన్ని సంవత్సరాలు మట్టి మమ్మల్ని ఒకేసారి నువ్వు కూర్చుండిపోతాను విశ్రాంతి తీసుకుంటానంటే ఎలా కుదురుతుంది? ఇంకొంతకాలం నువ్వు రాజ్య పరిపాలన చేసే తర్వాత నీ కొడుకు ఇవ్వచ్చు కదా, ఇప్పుడు కొంప ములిగింది ఏముంది అని ఎవరైనా అంటారేమో అనుకున్నాను. ఎవ్వరూ ఆ మాటలు లేదు, అందరూ రాముడే కావాలంటున్నారు. ఒక్క విషయం నాకు చెప్పండి, ఏదైనా నేను చేసిన రాజ్య పరిపాలనలో లోపం ఉందా, లేకపోతే రాముడే మీకు కావాలని మీరు ఆ ప్రశ్న అడిగారా? నాకు తేల్చండి అని అడిగా. అయ్యా దశరథ మహారాజా, నువ్వు ఏ విధమైన లోపంగానూ రాజ్య పరిపాలన చేయలేదు, కానీ మాకు రాముడు చాలా అవసరము అన్నారు వాళ్ళు. ఎందుకుట చెప్తున్నారు, ఇన్ని కళ్యాణ గుణగణములు కలిగినటువంటి వ్యక్తి ఈ ఇక్ష్వాకు వంశమునందే కాదు ఈ భూమండలములోనే లేడుట. అది చెప్తున్నారు ప్రజలు. రామ సత్పురుషోలోకే సత్యధర్మపరాయణ సాక్షాత్ రామాద్ వినిర్వృత్తో ధర్మశ్చాపి శ్రియా సహ. ఈ లోకంలో రాముడి వంటి సత్పురుషుడు మరొకడు లేడయ్యా. అతడు శత్రువుల్ని కూడా మన్నిస్తాడు, అటువంటి మనసు కలిగిన వాడు, సత్యధర్మైక నిరతుడు, ధర్మాన్ని దాని ఫలితాన్ని సంపదను రెండింటినీ ఒక తక్కడి మీద నడిపేటటువంటి వాడు. శ్రీరాముడు చంద్రుని వంటి ముఖం కలిగి ప్రజలందరినీ ఆహ్లాదపరుస్తూ ఉంటాడు తన ముఖంతో. అంతేకాదు క్షమాగుణమునందు భూదేవికి ఎంత ఓర్పుందో రామచంద్ర ప్రభువుకి అంతటి ఓర్పుందన్నారు. ప్రజలందరూ రాముడి గుణాలని గుర్తించి దశరథుడికి చెప్తూ ఉంటే మనసులో ఆనందపరవశుడైపోతున్నాడండి. తన పెద్ద కుమారుడు గురించి ప్రజలందరూ అంత గొప్పగా చెప్పుకుంటున్నారని. ధర్మజ్ఞ సత్యసంధస్య శీలవాసన అసూయక క్షాంత సాంత్వయిత శ్లక్షణ కృతజ్ఞో విజితేంద్రియ. అతడు సామాన్య ధర్మాలు విశేష ధర్మాలు బాగా తెలిసినవాడు, చేసిన ప్రతిజ్ఞను నిలుపుకునేటటువంటి వాడు, దానికి కట్టుబడి ఉండేటటువంటి వాడు,
సౌశీల్యం కలిగిన వాడు, ఇతరుల్ని చూసి అసూయ పడకుండా తాను ధర్మ పరిపాలన చేస్తాడు, అపరాధుల్ని కూడా క్షమిస్తాడు, కుపితులకు దుఃఖితులను ఓదారుస్తాడు, ఎల్లప్పుడూ కూడా ప్రియభాషిత్వాన్ని నడుపుతాడయ్యా. అంతేకాదు స్థిరమైన చిత్తం కలిగిన వాడు రాముడు, వేద శాస్త్రాది సకల విద్యల యందు ఆరితేరినవాడు, బ్రాహ్మణోత్తములను సేవించేటటువంటి వాడు, శత్రువులను పరిమార్చగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు, గురుకులంలో విద్యాభ్యాసం చేసి అధ్యాపకుల శిక్షణలో వేదాంగములు చక్కగా ఎరిగినటువంటి వాడు. అంతేకాదు క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు సైతము కూడా ధైర్యాన్ని మనసు నుండి పక్కకి తప్పించేటటువంటి వాడు కాదు. అత్యంత ప్రజ్ఞాశాలి, ధర్మార్థములను గూర్చి వివరించడంలో సమర్థవంతమైన వాడు, ఉత్తమ వంశ సంచాతులై గొప్ప విద్యాశీలములు కలిగినటువంటి బ్రాహ్మణోత్తములు కూడా బాగా శిక్షణ పొందినటువంటి వాడు. అంతేకాదయ్యా, యథా వ్రజతి సంగ్రామం గ్రామార్ధే నగరస్యవ గత్వా సౌమిత్రి సహితో నావిజిత్యా వివర్తతే. గ్రామాలయందు కానీ నగరాలయందు కానీ పరిరక్షించడానికై ఎప్పటికప్పుడు లక్ష్మణుడితో కూడి యుద్ధానికి వెళ్తూ రఘువీరుడు విజయంతోనే తిరిగి వచ్చేవాడు కానీ ఎప్పుడూ అపజయంతో తిరిగి వచ్చేవాడు కాదుట. అంతేకాదండి, మదపు రేణుకుపై కానీ లేకపోతే సమరం నుండి నిత్యము గుర్రం మీద కానీ స్వారీ చేస్తూ వచ్చేవాడు. అంతేకాదు వారి క్షేమ సమాచారాలన్నింటినీ పౌరుల యొక్క క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకునేటటువంటి వాడు. అంతేకాదండి, ఎవరి యొక్క నిత్యాగ్నిహోత్రాల గురించి, సేవకుల గురించి, శిష్యుల గురించి, తండ్రి కొడుకుల గురించి ప్రేమతో అందరి యోగక్షేమాలు తాను అడిగి తెలుసుకునేవాడు. ఇంటిలో కుటుంబీ సభ్యుడి కింద ఉండేవాడు మాతో. అంతేకాదండి, శుశ్రూషేచ నశిష్యాహ కశ్చిత్ కర్మసుదంతిత. ఏమైంది గురువుగారు, మీ శిష్యులెల్లరూ సర్వసన్నద్ధులై మీ కార్యక్రమాలు అలవస్తున్నారా, మిమ్ము సేవిస్తున్నారా అని అడిగి తెలుసుకునేవాడు. సర్వదా మమ్మల్ని అడుగుతూ ఉంటాడు రాముడు. ప్రజలకి ఆపదలు సంభవించినప్పుడు రాముడు వారి దుఃఖాల్లో తాను కూడా పాలు పంచుకుని ఆయన కూడా దుఃఖిస్తాడు. అంతేకాదు ఎవరికైనా సంతానం కలిగినప్పుడు కానీ, కళ్యాణాలు జరిగినప్పుడు కానీ, ఉత్సవాలు జరిగినప్పుడు కానీ వాళ్ళ ఆనందంతో ఈయన కూడా ఆనందపరవశుడై ఒక తండ్రిలాగా భావన చేసి ఆనందిస్తాడయ్యా. వ్యసనేషు మనుష్యాణం వృషం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. ఎవరికైనా బాధ కలిగితే అతను బాధపడతాడు, ఎవరింట్లో అయినా మంచి కళ్యాణం, వైభవం, ఆనందం కలిగితే తాను కూడా ఇంటి పెద్ద కింద ఆనందిస్తాడు. ఇలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు మాకు? అయ్యా, సత్యవాది మహేశ్వాసో వృద్ధసేవీ జితేంద్రియ. సత్యం పలుకుతాడు, పెద్దల్ని సేవిస్తాడు, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు. ఇటువంటి రాముడు మాకు కావాలి. రఘురాముడు ప్రజా పరిపాలనకు సంబంధించిన రహస్యాలు బాగా తెలిసినవాడు, క్రోధానికి లోను కానివాడు, ముల్లోకాలని సైతం పరిపాలించగలిగేటటువంటి ప్రభువు. ఇక ఈ భూమండలం గురించి చెప్పవలసిందే ఉంది. కాబట్టి రాముణ్ణి కోపం వల్ల కానీ అనుగ్రహం కానీ ఎప్పుడూ కూడా వ్యర్థం కాదు. న్యాయంగా చంపదగిన వాడిని చంపే తీరతాడు. చంపకూడదు అనుకున్న వాడిని అన్నటికీ అతని మీద కోపమే ఆయనకి రాదు అని చెప్పాడు. దశరథ మహారాజా మరొక్క మాట, ఇన్ని మాటలు ఎందుకయ్యా చెప్తున్నాం, ఒకటే మాట వినమన్నారు. వత్స శ్రేయసి జాతస్తే దిష్ట్యాసౌ తవ రాఘవ దిష్ట్యా పుత్ర గుణైర్యుక్తో మారీచ ఇవ కశ్యప. ఓ దశరథ మహారాజా, మా భాగ్యవశం వల్ల లోక కళ్యాణకారకుడైన శ్రీరాముడు నీకు పుత్రుడిగా జన్మించి మమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు మరీచ మహర్షి పుత్రుడైన కశ్యప మహర్షి వలె ఈయన పుత్రునికి ఉండవలసినటువంటి అన్ని గుణాలు కూడా పొంది నీకు పున్నమి చంద్రుడి వలె ఉదయించాడు, మా జీవితాల్లో వెలుగుల్ని తీసుకువచ్చాడు. అది మా యొక్క అదృష్టము అని దశరథ మహారాజు గారికి రాముడి గురించి చెప్తున్నారండి. చెప్తూ ఉంటే బలమారోగ్యమాయుశ్చ రామశ్చ విదితాత్మన దేవాసుర మనుష్యేషు సగంధర్వోరగేషు. గంధర్వులు, నాగులు, సురాసురులు, మానవులు, ఇతర రాజ్యాలలో నగరాల్లో కలిగినటువంటి జనులు, కోసల రాజ్యమునందలి అంతఃపురవాసులు, పుర ప్రజలు, జానపదులు మొదలైన వారందరూ కూడా చక్కని శీల సంపదలు కలిగినటువంటి శ్రీరాముడికి బలము, ఆరోగ్యము కలగాలని ఈరోజు ప్రార్థిస్తున్నారు. నీకు తెలుసో తెలియదో మేము చెప్తున్నామన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్క రాజ్య ప్రజలే కాదటండి, ప్రపంచంలో అన్ని దేశాలలో రాముడి గురించి ప్రార్థనలు జరుగుతున్నాయట. ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆయన క్షేమంగా ఉండాలి, ఆయన క్షేమంగా ఉంటే మమ్మల్ని అందరినీ క్షేమంగా చూసుకుంటాడు. వీళ్ళు ప్రార్థన చేయడం కాదు, ఉన్నత లోకాల్లో ఉన్న నాగులు, యక్షులు, గంధర్వులు, దేవతలు కూడా రాముడి గురించి ప్రార్థన చేస్తున్నారు. అంతటి వైభవాన్ని, శ్రేయస్సుని తన గుణముల ద్వారానే సంపాదించుకున్నాడు రాముడు.
ఇన్ని గుణాలు కలగలిసినటువంటి రాశీభూతమైనటువంటి మూర్తి మనకి ఇంకెక్కడ దొరుకుతాడండి? ఎవరిలో దొరుకుతాడు? ఎవరిలో కనిపిస్తాడు? ప్రతి ఒక్కడికి ఆదర్శవంతమైనటువంటి గృహస్థెవరు? రాముడే. ఆదర్శవంతమైన బ్రహ్మచారి ఎవరు? రాముడే. ఆదర్శవంతమైన వానప్రస్థెవరు? రాముడే. ఆదర్శవంతమైనటువంటి సన్యాస జీవనం కలిపిన వాడెవడు? రాముడే. సన్యాసిని ఎలా గౌరవించాలో తన ఆచరణ ద్వారా చూపించాడు. కాబట్టి రామ సత్యపరాక్రమ, రామో ద్విర్న విభాషతే, రామవత్ వర్తితవ్యం అని రాముడికి 2 మాటలు మాట్లాడడం తెలియదు. రాముడు మాట్లాడింది ఒకటే మాట, ఒకటే భార్య, ఒకటే బాణం, ఏదైనా ఒకదానితోనే పూర్తి చేస్తాడు. రాముడి దగ్గర విన మరొకరి దగ్గర ఈ మార్గం మనకి కనిపించదు, ఈ యొక్క ధర్మం మనకి కనిపించదు. అందుకనే ఎన్నాళ్ళైనా, ఎన్ని యుగాలైనా, ఎన్ని కల్పాలైనా ఏ ఒక్క ప్రజనైనా అడగండి, మీకు ఏ రాజ్యం కావాలి అంటే మాకు రామరాజ్యమే కావాలని కోరుకుంటారు తప్ప మరో రాజ్యం ప్రజలు కోరుకోరండి. అలాంటి రాజ్యధర్మ పరిపాలన చేసిన వాడు రామచంద్ర ప్రభు. అలాంటి రాముణ్ణి ఎక్కడ కీర్తించినా, రాముడి నామం చెప్పిన, రాముణ్ణి గురించి వ్రాసిన అది సకల శుభదాయకమై, సకల కళ్యాణహేతువై, సకలోత్సవాల్ని మనకి అందజేసి, సకల పరిపూర్ణ మంగళాలని మనకి కట్టబెడుతుంది. అంతటి మహోత్కృష్టమైన సర్వదేవతలకి కూడా మొక్కులు పెట్టుకుంటున్నారు ఈరోజు ప్రజలందరూ కూడా. ఈ అయోధ్య పట్టణంలో శ్రీరాముడు యువరాజు కావాలని దేవతలకు చెల్లించుకున్న మొక్కులు మీ అనుగ్రహంతో సఫలీకృతం అవ్వాలి మహారాజా. మేం చెప్పడం కాదు, నువ్వెప్పుడు రాముడికి కట్టబెడతావా పట్టాభిషేకం ఈ రాజ్యాన్నని మేమే ఎదురు చూస్తున్నామన్నారు. జ్యేష్ఠకుమారుడైన రాముణ్ణి యువరాజు పీఠంపై చూచదముగాక అతి త్వరలో, పశ్చామో యవ్వరాజ్యస్తం తవరాజోత్తమ ఆ ఆత్మజం అని నొక్కి వక్కాణించి చెప్పారు. ఈ మాట చెప్పగానే సంతోషంతో యువరాజ పట్టాభిషిక్తుణ్ణి గావించి మా కోర్కెను తీర్చుకుంటామని వాళ్ళు చెప్పగానే దశరథుడు కూడా ఆనందించాటండి. ఆహా, నా భాగ్యమే భాగ్యం అనుకున్నాడు. ప్రియమైన నా జ్యేష్ఠ కుమారుణ్ణి యువరాజుగా మీరు కోరుకునడం నాకు చాలా ఆనందదాయకం. ఈ వచనాలని సమ్మతించి వెంటనే వశిష్ఠ వామదే దేవాది మహర్షులందరినీ పిలిచాట దశరథ మహారాజు గారు. రేపే పుష్యమీ నక్షత్రంలో యవ్వరాజ్య పట్టాభిషేకానికి రాముడికి చేయవలసిన సంభారాలన్నింటినీ కూడా సిద్ధం చెయ్యమని వశిష్ఠ మహర్షిని ఆదేశించాడు. ఆదేశించగానే సుమంత్రుడు మొదలైన మంత్రులందరినీ దగ్గరికి పిలిచి వశిష్ఠ మహర్షి వారు సువర్ణాదీని రత్నాని బలీన్ సర్వౌషధాధిప శుక్ల మాల్యాంశ్చ లాజాంశ్చ పృదశ్చ మధుసర్పిషు, బంగారము వెండి మొదలైన వివిధైన రత్నాలని పూజాద్రవ్యాల్ని సిద్ధం చేయించమని చెప్పాడు. వడ్లు పెసలు మొదలైన ధాన్యాల్ని, తెల్లని పూలమాలల్ని, పేలాల్ని వేరువేరు పాత్రల్లో సిద్ధం చేయించమన్నాడు. తేనెని, నేతుల్ని, తెల్లని అంచులు కలిగిన నూతన వస్త్రాలని, ఒక రథాన్ని, వివిధ ఆయుధాలని, చతురంగ బలాలని, శుభలక్షణములు కలిగినటువంటి భద్రగజాన్ని, వింజామరల్ని, ధ్వజముల్ని, శ్వేతశ్ఛత్రాన్ని, అగ్ని జ్వాలల వలె తలతల్లాడుతున్న 100 బంగారపు కలశాలని, బంగారపు తొడుగులతో కూడుకున్న కొమ్ములు కలిగినటువంటి వృషభాల్ని, పూర్తిగా వలవబడినటువంటి వ్యాఘ్ర చర్మాన్ని రాజుగారి అగ్నికార్య గృహ సమీపమున రేపటికి ప్రాతకాలంలోపు చేర్చండి అని అన్ని సామాన్లని సిద్ధం చేయించమని వశిష్ఠుల వారు ఆజ్ఞ ఇచ్చారు. సమస్త రాజగృహాల ద్వారాలయందు, నగరములయందు, సర్వగృహములయందు, వాకిళ్లయందు గుమగుమలాడేటటువంటి చందన గంధాల పూతలు రాయమని చెప్పారు. అంతేకాదండి, చక్కని పూలమాలలతో అలంకరించమని చెప్పారు. వాటికి సుగంధభరితమైన ధూపాలు వేయమని చెప్పారు. ప్రతి ఇంటి ముందు కల్లాపి చల్లాలని చెప్పారు. ఇంటిపైన జెండాలు ఎగరవేయమని చెప్పారు. వేల కొలది బ్రాహ్మణోత్తములకు సరిపోయినంతగా దద్దోజనాన్ని, పాయసాన్ని సిద్ధం చేయమని చెప్పారు. రేపు సూర్యోదయ సమయంలో బ్రాహ్మణులందరూ కూడా స్వస్తి వచనాలు పలుకుతారు. ఆ బ్రాహ్మణులకి అందరినీ ఆహ్వానించి వారికి సముచితమైనటువంటి ఆసనాల్ని ఏర్పాటు చేయండి అని చెప్పాడు. నగరమునందలి ప్రతి గృహంపై పతాకాలు ఉండాలన్నాడు. పతాకాలు, తాళాది వాద్యముల యందు కుశలైనటువంటి నటులందరూ చక్కగా అలంకరించుకుని వారి కాంతలెల్లరూ రాజభవనములందలి 2వ కక్షలోకి చేరి ఉండాలని చెప్పాడు. అంతేకాదు వీధుల్లో, కూడళ్ల యందు, దేవాలయముల యందు ఉండేటటువంటి దేవతలకి సమర్పించే భక్ష భోక్ష చోష్యములైనటువంటి ఆహార పదార్థాలన్నింటినీ, పూలదండలన్నింటినీ సిద్ధం చేయించమన్నాడు. అంతేకాదండి, మోదకములు నైవేద్యాలతో పాటుగా యోధులందరూ పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలన్నారు. నడుములు యందు పెద్ద పెద్ద ఖడ్గాలు ధరించాలన్నాడు. రాజాభిషేక రూపమైన అభ్యుదయ సమయంలో మహారాజు గారి భవన ప్రాంగణమునందు మీరందరూ వచ్చి నిలబడాలని చెప్పాడు.
ఈ విధంగా ఆజ్ఞ ఇవ్వగానే అందరూ కూడా కావలసిన సంభారాలన్నీ తీసుకువచ్చేశారండి. అన్నీ సిద్ధమైపోయాయి మహారాజా అన్నారు. దశరథ మహారాజు గారు ఆనందించిన వాడై సుమంత్రుణ్ణి పిలిచి, నాయనా సుమంత్ర, ఇప్పుడు వెళ్ళి రామచంద్ర ప్రభువుని తీసుకురా, నేను రాముడితో మాట్లాడాలన్నాడు దశరథుడు. రామచంద్ర ప్రభువుని పిలుస్తారు. రాముడితో చెప్పవలసిన ధర్మాలన్నీ కూడా దశరథుడు చెప్తాడండి. ఇక మీదట ఈ యొక్క పట్టాభిషేకం ప్రారంభించడానికి వశిష్ఠ మహర్షి చేత దీక్షని కూడా ఇప్పిస్తాడు. అయితే రామాయణానికి ఒక గొప్ప మలుపు తిరిగేటటువంటి సందర్భం రేపటి రోజున సాయంత్రం 6:30 మళ్ళీ ఇదే ప్రాంగణం దగ్గర మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంత గొప్పదైనటువంటి అయోధ్యాకాండలో రాముని గుణగణ విశేషముల చేత మనం ఈరోజు గొప్పగా అయోధ్యాకాండని ప్రారంభం చేసుకున్నాం. ఈ రోజు నుంచి కూడా ఇక్కడ గాలిదేవర రామకృష్ణ గారు, వరలక్ష్మీ భ్రమరాంబ గారి దంపతుల యొక్క జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు కూడా వచ్చాడు. ఎంతో ఆనందం వేసింది. దానం ఇవ్వడం కాదు, దానికి తగ్గ ఆ ఫలితాన్ని కూడా పొందగలగాలి. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులను పెట్టుకుని వాళ్ళ జ్ఞాపకార్థం ఇంతమంది వింటున్నారు అంటే ఉన్నత లోకాల్లో పితృదేవతలు ఎంత ఆనందిస్తారు, దేవతలు వాళ్ళకి ఎంతటి సముచితమైన స్థానాన్ని ఇస్తారు. వాళ్ళు చక్కగా ప్రవచనం అయ్యేంత వరకు ఇక్కడ ఉండి విని ప్రవచనం పూర్తి అయిన తర్వాత వెళ్తున్నారు అంటే పితృభక్తి అనేటటువంటిది. అది పితృదేవతల యందు మనం తీసుకోవాల్సిన రుణం ఏమిటి అంటే, జీవితంలో ఏదైనా ఉందే, ఏం చేసావురా మీ తండ్రి కోసం, నువ్వు మీ తల్లి కోసం అంటే, వారి జ్ఞాపకార్థం రామాయణ ప్రవచనం చేయించాను, దానివల్ల ఎంతోమంది కుటుంబాలు బాగుపడ్డాయి అంటే అంతకన్నా వాళ్ళు చేయవలసిన గొప్ప కార్యం మరొకటి ఏముంటుందండి. అటువంటి రామాయణాంతర్గతంగా ఇటువంటి దాతలందరూ ముందరికి వచ్చి ఆ పితృదేవతాయుక్తంగా ఈ రామాయణాన్ని ఇక్కడ నడపడం చాలా గొప్పదైనటువంటి విషయం. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. రామచంద్ర ప్రభువుని మనసులో పెట్టుకోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాందాయ కాందాయ కామిదార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జయ గురుదేవ దత్త. గోవిందా గోవిందా గోవిందా. నమ పార్వతీపదే హర హర మహాదేవ.